ఇచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సార్ పుస్తక పఠనం, సార్ పుస్తక ఏఎన్ఆర్ గారు సమీక్ష. సార్ సార్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి సార్. ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేశాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతని నాకు ఇచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మోటివేషన్ అంటే ఒక అద్భుతమైనటువంటి కళని, దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన నా హృదయంలో ఒక విత్తనంలాగా పడినప్పుడు నన్ను అక్కున చేర్చుకొని నన్ను గొప్ప స్థాయికి అనేక రకాల స్కిల్స్ని నేర్పినటువంటి మా గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పుస్తక పఠనం ఒక ఎత్తు అయితే, ఆ పఠించినటువంటి పుస్తకాన్ని సమీక్ష చేసేటువంటి ఆలోచన, ఒక అద్భుతమైనటువంటి ఆలోచనని కలిగి ఉండి, ఆ ఆలోచన పుస్తక సమీక్ష ద్వారా అనేక మందికి చేరాలి అనేటువంటి ఒక ఆశయంతో పుస్తక పఠనము, పుస్తక సమీక్ష అనేటువంటి గొప్ప శీర్షికని క్రియేట్ చేసి ఇలాంటి జూమ్ సెషన్స్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు పిఎస్ వాసు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే జాయిన్ అయినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ బాగున్నారా అందరూ? చాలా బాగున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు బాగున్నారా సార్? గ్రేట్ 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 అండి. సూపర్ 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 ఎక్సలెంట్ అండి. మీరు పుస్తక పఠనం అనేది ఒక అద్భుతం, ఒక గొప్ప విషయం అని నమ్ముతాను నేను. ఆ పుస్తక పఠనంతో పాటుగా పుస్తక పఠనాన్ని చేసినటువంటి వ్యక్తి పుస్తక సమీక్ష నలుగురికి చేస్తే ఇంకా ఎంతో గొప్ప నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను కూడా 100% నమ్ముతూ ఉంటాను. ఒక పుస్తకం అంటుందంట, తల వంచుకొని నన్ను చదువు, తల ఎత్తుకొని జీవించేలాగా నిన్ను చేస్తాను అని. తల దించుకొని నన్ను నువ్వు చదువు, తలెత్తుకొని నిన్ను జీవించేలా చేస్తాను అని అంటుందంట పుస్తకం. సార్ ఒకసారి మ్యూట్లో ఉండండి, దయచేసి అందరు మ్యూట్లో ఉండండి. మ్యూట్లో ఉండడానికి ట్రై చేయండి. ఒక పుస్తకము అందంట, తల వంచుకొని నన్ను చదువు, తలెత్తుకొని జీవించేలాగా నిన్ను చేస్తాను అని. రోజు చదివేటువంటి అలవాటు గనక మనకి ఉంటే, పిల్లలకి గన మనం నేర్పితే, ఆ చదివేటువంటి వ్యక్తి, చదివేటువంటి మనిషి మౌనంగా ఎదుగుతూ ఉన్నాడు అని అనుకుంటాం మనం కదా. మౌనంగా ఎదగటంతో పాటుగా మై డియర్ ఫ్రెండ్స్, అతని ఆలోచనలు అనేవి ప్రపంచాన్ని తాకే అంత ఎత్తుకు తీసుకెళ్తుంది పుస్తకం అనేది. పుస్తకం అనేది చదవడం అనేది కేవలం అక్షరాలు చదవడం కాదంట. ఆ ఆలోచనలను పెంచుకోవడం అనేది నేర్పుతుందంట. పుస్తకాన్ని చదివేటువంటి విధానంలో ఆలోచన శక్తిని పెంచుతుందంట, మన మనస్సుని శాంతింపజేస్తుందంట. జ్ఞానం మాత్రమే కాదు, విజ్ఞతని కూడా పెంచుతుంది పుస్తక పఠనం అనేది. జీవితంలో అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుందంట పుస్తక పఠనం. సెషన్ ఏంటి మంది అని అంటే మనందరికీ తెలిసిందే. ఏంటిది అది? జ్ఞాన భాండాగారం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం ప్రతి వారం కూడా. అలాంటి జ్ఞాన భాండాగారాన్ని గురించి ప్రతి వారం కూడా వచ్చి సెషన్ చెప్పేటువంటి ప్రతి ఒక్క ట్రైనర్కి, అలాంటి సెషన్స్ నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. పుస్తకం అంటే జ్ఞానం, అవునా? ఒకసారి తమ్ము చూపించండి నాకు. ఎస్ సార్ నో? పుస్తకం అంటే జ్ఞానం. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఆఫ్ కోర్స్, జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం, జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం, జ్ఞానమే కాళ్ళను చేతులు చేసెను, జ్ఞానమే కంటితో వింటిని మలచెను, జ్ఞానమే మెదడును మేతను వేసెను, జ్ఞానమే మనిషిని ఋషిగా మార్చెను,
జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం నేర్పేటువంటిది ఏంటి అంటే మన జ్ఞాన భాండాగారమైనటువంటి పుస్తకం. నిజంగా అక్షరాలని ఎవరు సృష్టించారో నాకు తెలియదు, కానీ లక్షల కొద్ది మెదళ్ళకి ప్రాణాలు వచ్చేలాగా చేస్తాయి ఆ అక్షరాలు. రామ్మోహన్ గారు, అవునా కదా? కావ్యాన్ని ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ కాలగమనం మొత్తం కూడా మారిపోయింది. పద్యమును అసలు ఎవరు అల్లారో మనకు తెలియదు, కానీ పామరుడు కూడా పరమాత్ముడైపోతూ ఉన్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం అనేది ఈ అక్షరాల్లో దాగి ఉంది. అలాంటి అక్షరాలతో కూడినటువంటి ఆ జ్ఞాన భాండాగారమైనటువంటి పుస్తకంలో దాగి ఉంది. నేను కూడా పుస్తకాలు చదవాలి అనేటువంటి ఒక హ్యాబిట్తో అనేక రకాల పుస్తకాలని, మంచి మంచి పుస్తకాలని గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తున్నప్పుడు ఆ రీడింగ్ చేస్తున్నటువంటి క్రమంలో నాకు బాగా నచ్చినటువంటి పుస్తకం, ఇంకా చాలా ఉన్నాయి, అంతకుముందు ఇంకో పుస్తకాన్ని గురించి చెప్తానని చెప్పాను వాసు గారికి. అది ఆల్రెడీ ఇంకొకళ్ళు తీసుకున్నారు సార్, చూద్దామన్నారు. అందుకనే నాకు నచ్చినటువంటి ఇంకొక పుస్తకాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్, మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్ అన్ని కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఈరోజు మనందరం కూడా చర్చించుకోబోయేటువంటి, సమీక్షించుకోబోయేటువంటి పుస్తకం ఏంటి సార్ అంటే, ఇందాక శ్రీ వాసు గారు చెప్పినట్టుగా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనేటువంటి టైటిల్తో ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశారు ఒక రచయిత. ఆ రచయిత గురించి మనం ముందు చూద్దాం. సార్ ఒకసారి పీపీటీ షేర్ చేయండి వాసు గారు, ఫస్ట్ స్లైడ్ ఉంచండి. ఈ పుస్తకాన్ని రాసినటువంటి, పుస్తకం పేరు మళ్ళొకసారి మీ అందరికీ చెప్తున్నాను, పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. రెండు గ్రహాలు, పురుషుడు ఒక గ్రహం అయితే మై డియర్ ఫ్రెండ్స్ స్త్రీలు ఇంకొక గ్రహం అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. అలాంటి పుస్తకాన్ని గురించి రాసినటువంటి ఆథర్ ఎవరు, ఆథర్ గురించి మనం నేర్చుకోవాలి. తెలుసుకోవడానికి ఆథర్ పరిచయం ఏంటంటే, జాన్ గ్రే అనేటువంటి అమెరికన్ రచయిత 1992 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని రాశారు రామ్మోహన్ గారు. 1992 సంవత్సరంలో జాన్ గ్రే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమెరికన్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అనమాట. ఈయన ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ జాన్ గ్రే అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఈయన. అలాంటి ఎక్స్పర్ట్ 1992 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని రాశారు. ఇతను రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అన్నాను, రిలేషన్షిప్ కౌన్సిలర్, సైకాలజిస్ట్, ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట, అండ్ ఆథర్ ఆల్సో. అనేక రకాల పుస్తకాలను రాసినటువంటి వ్యక్తి ఇతను. ఈ పుస్తకాన్ని రాసేటువంటి క్రమంలో అతనికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, అనేక మంది, అంటే దాదాపుగా 3000 జంటలని పరిశీలించి 3000 దంపతుల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఆయన దగ్గరకు వస్తే పరిష్కరించి, ఆలోచన చేసి, వాటి గురించి తెలుసుకొని, అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన అధ్యయనం చేసి ఈ పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే దాదాపు 3000 మంది దంపతులు కావచ్చు లేదా జంటలు కావచ్చు, వాళ్ళందరి మీద నిర్వహించినటువంటి రీసెర్చ్ ద్వారా అతనికి వచ్చినటువంటి అనుభవాలతో రాసినటువంటి బుక్కే ఈ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ బుక్ ఆయన 90s లో రాస్తే ఎన్ని మిలియన్స్ అమ్ముడుపోయినాయో తెలుసా అండి కాపీస్? దాదాపుగా 15 మిలియన్స్ అంట, 15 మిలియన్స్ కాపీలు అమ్ముడుపోయినటువంటి గొప్ప పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఆయన చెప్పినటువంటి కోర్ మెసేజ్ ఏంటి అని అంటే, సింపుల్గా ఏం చెప్తాడంటే, పురుషులు ఒక రకంగా ఆలోచిస్తారు, స్త్రీలు లేదా మహిళలు ఇంకొక రకంగా ఆలోచిస్తారు. పురుషులు ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఒక రకంగా స్పందిస్తే మహిళలు ఇంకో రకంగా స్పందిస్తారు.
ఏదైనా ప్రేమని చూపించేటువంటి క్రమంలో ప్రేమ విషయంలో కూడా పురుషులు ఒక రకంగా ఉంటే మహిళలు ఇంకో రకంగా స్పందిస్తారు, ఆ ప్రేమని వ్యక్తపరుస్తారు. మహిళల బ్రెయిన్ ఒక రకంగా ఉంటే పురుషుల బ్రెయిన్ ఇంకో రకంగా ఉంటుంది. పురుషుల బ్రెయిన్ వాడేటువంటి విధానం ఒక రకంగా ఉంటే మహిళలు వాడేటువంటి విధానం ఇంకొక రకంగా ఉంది. అసలు పురుషులకి మహిళలకి చాలా డిఫరెన్స్ ఉంది అంటాడు ఆయన. అందుకనే ఈ టైటిల్ కూడా అలా పెట్టానంటాడు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అంటాడు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? అంటే ఒక్కొక్క పురుషుడు అనేటువంటి వ్యక్తి ఒక గ్రహం నుంచి వస్తే పుడితే, స్త్రీలు ఇంకొక గ్రహంలో పుట్టారు, అక్కడి నుంచి వచ్చారు అన్నట్టుగా ఆయన చెప్తాడు. నాకు బాగా నచ్చినటువంటి పాయింట్ మీ అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సార్ మీ అందరికీ చెప్తున్నా, ఆడవాళ్ళందరికీ చెప్తున్నా, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ చెప్తున్నా, మగవాళ్ళు ఒక టైప్ ఆఫ్ జాతి, వాళ్ళని మీరు మార్చలేరు అంటాడు ఆయన. అనవసరంగా వాళ్ళని మార్చడానికి ట్రై చేయొద్దు, అది మీ వల్ల కాదు, వాళ్ళు మారరు అంటాడు ఆయన. అంటే మగవాళ్ళు ఒక టైప్ ఆఫ్ జాతి, వాళ్ళని మార్చలేం మనము, దేవుడే మార్చలేకపోయాడు, వాళ్ళని మార్చడానికి మీరు ప్రయత్నం చేయొద్దు, అసలు వాళ్ళు మారరు అంటాడు ఆయన. నిజం కూడా అంతే జరుగుతుంది. చాలామంది చాలా జంటల్లో చాలా ఫ్యామిలీస్లో మగవాళ్ళని మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు మహిళలందరూ కూడా. కానీ అది జరగదు. మార్చాలని ప్రయత్నం చేసి 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 చివరికి ఏమవుతారంటే వీళ్ళే అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన ఎలాగో మారలే అని చెప్పి వీళ్ళే, అవునా కదా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఒక ఆస్పెక్ట్ అయితే, మగవాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని చెప్తున్నా, ఆడవాళ్ళు అనేవాళ్ళు ఒక టైప్ ఆఫ్ జాతి అంటాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, చాలా అద్భుతం అనిపించింది ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు. నాకు నిజమే కదా అనిపించింది ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా. ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ జాతి, వాళ్ళను మీరు మార్చలేరు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అంటే. ఏమని అంటే, వాళ్ళతో కొట్లాడి లేదా వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకొని ఏమీ సాధించలేరు అంటాడు. మగవాళ్ళకి జ్ఞానోదయం చేస్తున్నాడు. ఆడవాళ్ళతో గొడవ పడి ఆడవాళ్ళని మార్చాలనుకోవడం మీ వల్ల కాదు, మార్చాలని అసలు అనుకోవద్దు, మీ వల్ల కాదు. నెక్స్ట్, వాళ్ళతో ఏదైనా గొడవ పడి మీరు సాధించేది ఏమీ లేదు, చివరికి మీరే వాళ్ళని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అంటాడు. చాలామంది ఏం చెప్తారో తెలుసా అండి, రామ్మోహన్ గారు భలే ఉన్నారు సార్, మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు గొడవ పడలేదు సార్, మీకు తెలుసా, భలే చెప్తారండి అంటారు. కానీ ఒక విషయం చెప్పనా, సరదాగా చెప్పాలంటే గొడవ పడలేదు అంటే మనం ఆలోచించాల్సిన విషయమే, అవునా కదా? ఫ్యామిలీ భార్యాభర్తలు అన్నాక గొడవలు రాలేదు అంటే వాళ్ళు అసలు సంసారమే చేయట్లేదు అంటాడు ఆయన. చాలా గ్రేట్ విషయం చెప్తాడు ఆయన. నేను సార్ ఖచ్చితంగా భార్యాభర్తలుగా మనం ఉన్నప్పుడు డెఫినెట్గా గొడవలు వస్తాయి అంటాడు ఆయన. అందుకనే ఇది 100% అనిపిస్తుంది నాకు, సొసైటీలో, ఈ ప్రకృతిలో లేదా ఈ ప్రపంచంలో గొడవ పడనటువంటి భార్యాభర్తలు అనే వాళ్ళు ఉండరు. అది 100% మనం రాసి పెట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా నాకు అనిపిస్తుంది. అందుకే మనకి పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు ఊళ్ళల్లో, విలేజెస్లో మనం మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఒరే నీకు పెళ్లి చేస్తే కానీ తెలుస్తుందిరా, నీకు చుక్కలు కనపడతాయిరా, పెళ్లి చేయాలరా, నీకు చుక్కలు కనపడతాయిరా నీకు అంటూ ఉంటారు. అవునా రామ్మోహన్ గారు, వాసు గారు, అవునా కదా, అన్నారా లేదా? నీకు పెళ్లి చేస్తే కానీ చుక్కలు కనపడతాయిరా అంటూ ఉంటారు. నిజంగా పెళ్ళైన తర్వాత కూడా వాడికి చుక్కలు కనపడుతున్నాయంటే వాడు వైఫ్ని మేనేజ్ చేయటం అనేటువంటి విషయంలో వాడికి తెలివి లేదని అర్థం. వైఫ్తో ప్రేమగా మాట్లాడడంలో తెలివి లేదని అర్థం. వైఫ్తో మనం ప్రేమని పంచుకునేటువంటి క్రమంలో ఆ కమ్యూనికేషన్ అనేది సరిగా తెలివిగా చేయట్లేదని అర్థం. అవునా కదా వాసు గారు? అలానే లేడీస్ కూడా చెప్తాను, ఆడపిల్లలకి కూడా పెళ్ళైన తర్వాత చుక్కలు కనబడుతున్నాయంటే వాళ్ళకి హస్బెండ్ని చక్కగా ప్రేమగా చూడటం వాళ్ళకి తెలివిగా లేదని, ఆ చూసే విధానంలో తెలివితేటలు లేవని, వాళ్ళతో మాట్లాడేటువంటి విధానంలో తెలివితేటలుగా మాట్లాడట్లేదని. అవునా కదా? అందుకనే చుక్కలు కనపడతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే, దేవుడు, ప్రకృతి
ఈ సృష్టిలో ఈ ఆడవాళ్ళని మగవాళ్ళని సృష్టించినటువంటి దేవుణ్ణి ఒకసారి మనం పరిశీలన చేస్తే దేవుడు మగవారిని ఆడవారిని ఒకేలా సృష్టించాడా? మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ పుస్తకం సంగతి నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్లో దేవుడు మగవారిని ఆడవారిని ఒకే రకంగా సృష్టించాడా అంటే ఆన్సర్ నో అని వస్తుంది, కాదు అని వస్తుంది. మీకు ఒక విషయం చెప్పనా, దేవుడు ఉద్దేశపూర్వకంగానే మగవాళ్ళని ఆడవాళ్ళని డిఫరెంట్గా సృష్టించాడంట. అదేంటి సార్ డిఫరెంట్ అంటారు ఏంటి సార్, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కదా సార్ అని అంటారు. ఎస్, ఆడవాళ్ళు మగవాళ్ళు 100% సమానమే. విలువలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, విలువ పరంగా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. కానీ దేవుడి యొక్క డిజైన్లో, నిర్మాణంలో తేడా ఉంది. నిర్మాణంలో తేడా ఉంది, మీరు చూడండి. అవునా కదా? డిజైన్లో తేడా ఉంది అండ్ ఫంక్షన్లో తేడా ఉంది, పనితీరులో కూడా తేడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్, అండ్ లక్షణాలలో కూడా తేడా ఉంది. ఎస్ ఆర్ నో? అవునా కదా రామ్మోహన్ గారు? డిజైన్లో తేడా ఉంది, ఫంక్షనింగ్లో తేడా ఉంది, అండ్ ట్రైట్స్లో, లక్షణాల్లో కూడా తేడా ఉంది. అందుకని దేవుడు సృష్టించినప్పుడే అలా అతను కావాలనే సృష్టించాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఎముకల్లో తేడాలు ఉన్నాయి. ఎముకలు ఎలా ఉంటాయంట? జెంట్స్ యొక్క ఎముకలు ఎలా ఉంటాయి సార్ అంటే మందంగా ఉంటాయి, బలంగా ఉంటాయంట. ఆడవాళ్ళ యొక్క ఎముకలు ఎలా ఉంటాయంట? తేలికగా ఉంటాయంట, తేలిగ్గా ఉంటాయట. అండ్ మగవాళ్ళ యొక్క భుజాలు చాలా వెడల్పుగా ఉంటాయంట. ఆడవాళ్ళ యొక్క నడుముకు ఉన్నటువంటి ఏదైతే నడుము ఎముకుందో అది మాత్రమే వెడల్పుగా ఉండేటువంటి విధంగా డిజైన్ చేశాడంట దేవుడు. కండరాల శాతం అనేది మగవాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చాడంట, అండ్ ఆడవాళ్ళకి అది చాలా దాంతో పోలిస్తే తక్కువ ఇచ్చాడంట. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క మహిళల యొక్క డిజైన్ అనేది పిల్లల్ని కనేటప్పుడు ప్రసవానికి అనుకూలంగా ఉండేలాగా నడుము యొక్క ఎముకని వెడల్పుగా ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి చాలా అద్భుతంగా సైంటిఫిక్గా ఒక గొప్ప సెంటెన్స్ని రాశారు. నేను దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నాకు భలే అనిపించింది. దేవుడు నిజంగా గొప్పవాడు కదా. చూడండి, దేవుడు విలువ పరంగా ఇద్దరిని సమానంగానే చేశాడు, సమానంగానే చూపించాడు. బట్ డిజైనింగ్లో గుర్తుపెట్టుకోండి, దేవుడు బలానికి ఒక డిజైన్ ఇచ్చాడు. అండ్ దేవుడు మై డియర్ ఫ్రెండ్స్ జీవన సృష్టి కోసం ఇంకొక డిజైన్ ఇచ్చాడు. బలానికి అంటే మగవాళ్ళకి ఇచ్చినటువంటి డిజైను, జీవన సృష్టి అంటే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి డిజైన్. అర్థమైందా? దేవుడు మగవారిని గొప్పగా, ఆడవారిని గొప్పగా సృష్టించాడు. దేవుడు మగవారిని అలానే ఆడవారిని కూడా గొప్పగా సృష్టించాడు. కానీ ఒకేలా కాకుండా వేరు వేరు డిజైన్స్తో సృష్టించాడు. ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? అవునంటారా కాదంటారా రామ్మోహన్ గారు? ఈక్వాలిటీ ఈజ్ అబౌట్ వాల్యూ, నాట్ సిమిలారిటీ అంటాడు ఆయన. చాలా అద్భుతం అనిపించింది నాకు. సమానత్వం అంటే ఒకేలా ఉండడం కాదండి, విలువలో సమానం కావడం. ఆ విధంగా డిజైన్ చేశాడంట దేవుడు మగవారిని ఆడవారిని పోటీ కోసం కాదు, పోటీ పట్టడం కోసం కాదు, పరిపూర్ణతని సాధించడం కోసం మాత్రమే డిఫరెంట్గా పుట్టించాడు అంటాడు ఆయన, సైకాలజిస్ట్. ఎంత గొప్ప మాట అనిపించింది నాకు. చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు కేవలం మనం వైఫ్ అండ్ హస్బెండ్ గురించే చెప్తూ ఉంటాం. మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే మనం ఎప్పుడు కూడా మా వైఫ్ అండ్ హస్బెండ్ గురించే డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎందుకని అంటే సృష్టికి ఈ వైఫ్ అండ్ హస్బెండే కారణం కాబట్టి, సమాజం అనేది కుటుంబంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ కుటుంబం అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు దంపతులతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడే వైఫ్ అండ్ హస్బెండ్ గురించే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. మగవాళ్ళు ఆడవాళ్ళు అని. నేనేమంటున్నానంటే మగవాళ్ళు ఆడవాళ్ళని సృష్టించింది పోటీ పట్టడానికి కాదు, కొట్టుకోవడానికి కాదు, తిట్టుకోవడానికి కాదు, నువ్వెక్కువ నేను తక్కువ, నేను తక్కువ నువ్వు ఎక్కువ, ఇట్లాంటివన్నీ అనుకోవడానికి కాదు. దేనికోసం సార్ అని అంటే గుర్తుపెట్టుకోవాలి, ఒకళ్ళని ఒకళ్ళు గుర్తించి ఒకళ్ళు తెలుసుకొని వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా, ఇద్దరు కూడా సమానమైనటువంటి భావనతో అర్థం చేసుకొని
గొప్ప జీవితాన్ని గడిపి ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి వారసులందరినీ కూడా అందించడం కోసమే పుట్టించాడు అంటాడు ఆయన. కాబట్టి నాకు చాలా అద్భుతం అనిపించింది ఆ పాయింట్. సార్ ఒకసారి స్లైడ్ చేంజ్ చేయండి. నిజం చెప్పాలంటే ఈ కోర్ ఫిలాసఫీ ఆఫ్ ఆథర్, ఈ బుక్ రాసినటువంటి ఆథర్ యొక్క కోర్ ఫిలాసఫీ మూలతత్వం ఏంటని నాకు అనిపించిందంటే, బంధాల మధ్య, సత్సంబంధాల మధ్య సమస్యలు వ్యక్తుల వల్ల రావు. వాసు గారు, బంధాల మధ్య సమస్యలు అనేవి వ్యక్తుల వల్ల రావట. ఇది దేని వల్ల వస్తుంది? మరి అర్థం చేసుకోలేని కమ్యూనికేషన్ చేయడం వల్ల వస్తుందంట. అర్థం చేసుకోలేని కమ్యూనికేషన్ వల్ల వస్తుంది అంటున్నాడు. పురుషులు మహిళలు శత్రువులు కానే కాదంటాడు ఆయన. పురుషులు మహిళలు ఆలోచనలు వేరువేరుగా ఉండొచ్చు, వాళ్ళ యొక్క డిజైన్లు వేరువేరుగా ఉండొచ్చు. సార్ సింపుల్ లాజిక్ ఇక్కడ మీకు రాశాను చూడండి. వాసు గారు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. డిఫరెన్సెస్ ఏంటి? బయోలాజికల్ డిఫరెన్సెస్ స్టార్ట్ చేస్తాడు. ఇది ఉంచండి ఒక నిమిషం చూడండి. ఫండమెంటల్ అండ్ బేసిక్ డిఫరెన్సెస్ ఫస్ట్ పాయింట్ లో చెప్తాడు, ఫస్ట్ చాప్టర్ లో. ఫస్ట్ చాప్టర్ ఉంచండి వాసు గారు ఫస్ట్ చాప్టర్ ఉంచండి, ఇందాక స్లైడ్ ఉంచండి. చాప్టర్ 1 లో ఏం చెప్తాడంటే ఇదే ఉంచండి. ఫండమెంటల్ బయోలాజికల్ డిఫరెన్సెస్ అండ్ బేసిక్ డిఫరెన్సెస్ ని మనం చర్చిద్దాం. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటున్నాడు కదా. ఆ టైటిల్ తోనే ఫస్ట్ చాప్టర్ ని స్టార్ట్ చేస్తారు ఆయన. స్టార్ట్ చేసి ఏం చెప్తారంటే ఫండమెంటల్స్, బేసిక్ డిఫరెన్సెస్, బయోలాజికల్ డిఫరెన్సెస్ గురించి స్టార్ట్ చేస్తాడు. బ్రెయిన్ గురించి చెప్తాడు. ఫస్ట్ పాయింట్, బ్రెయిన్ క్వాంటిటీ ఎంత ఉంది, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, బ్రెయిన్ యొక్క స్టైల్ ఏంటి అనేటువంటి విషయాన్ని కోడ్ చేస్తూ చెప్తాడు. మీ అందరికి ఒక క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం, ఎంతమంది ఆన్సర్ చేస్తారో. మగవాడికి ఎక్కువ బ్రెయిన్ ఉందా, ఆడవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉందా? సమానంగా ఉంటుందేమో. మగవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉందా, ఆడవాళ్ళకి ఎక్కువ బ్రెయిన్ ఉందా? ఆడవాళ్ళకేనండి. గ్రేట్ మేడం, ఆడవాళ్ళకే ఎక్కువ ఉందని మేడం చెప్పారు. గ్రేట్ అండి. సార్ మగవాళ్ళు అలా వదిలేస్తే మనకి బ్రెయిన్ లేదనుకుంటారు సార్, స్పందించాలి మీరు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి బ్రెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే నేను అనేది క్వాంటిటీ, వాసు గారు క్వాంటిటీ అడుగుతున్నా. ఆడవాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ ఉందా క్వాంటిటీ పరంగా, లేకపోతే మగవాళ్ళకి ఎక్కువ ఉందా అనేది క్వశ్చన్. అంటే క్వాంటిటీ పరంగా ఓవరాల్ క్యాలిక్యులేషన్ లో అయితే ఈక్వల్గానే, ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో మగవారికి ఎక్కువ ఉంటుంది, ఇంకొక సందర్భంలో ఆడవారికి ఎక్కువ ఉంటుంది. ఫైనల్ గా ఆడవాళ్ళకి ఎక్కువ. ఓ గ్రేట్. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది గ్రేట్ సార్. జగదీష్ గారు గ్రేట్. వాసు గారు గ్రేట్. ఎస్ రియల్. మీ ఆలోచన మీరు షేర్ చేసినందుకు ధన్యవాదాలు మీకు. నిజంగా క్వాంటిటీ పరంగా సైంటిస్టుల పరంగా మనం చూస్తే మగవాళ్ళ యొక్క బ్రెయిన్ అంట 1330 గ్రాములు ఉంటుందంట. 1330 గ్రాములు ఉంటుందంట. నేను మెమరీ ట్రైనింగ్ చేసినప్పుడు జయసింహ గారు చెప్పారు. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెమరీ ట్రైనింగ్ చేసేటప్పుడు సెషన్ ఇవన్నీ రాసుకొని చేస్తుండేవాడిని. పురుషులకి ఆరోగ్యవంతమైనటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి పురుషుడికి యొక్క బ్రెయిన్ ఎంత ఉంటుంది సార్ అంటే 1330 గ్రాములు ఉంటుందంట. మరి ఆడవాళ్ళకి ఎంత ఉంటుంది సార్ అంటే 1198 గ్రాములు ఉంటుందంట. అంటే ఇప్పుడు బ్రెయిన్ పరంగా జగదీష్ గారు, బ్రెయిన్ పరంగా ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? మగవాళ్ళకే ఎక్కువ ఉన్నట్టు. సరే ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు, మరి ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, మగవాళ్ళు తెలివైన వాళ్ళ? ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, మగవాళ్ళు తెలివైన వాళ్ళ? ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ గా రావాలి, చూద్దాం. ఆడవాళ్ళు సార్. ఆడవాళ్లే తెలివైన వాళ్ళు. మేడం గారు మాత్రం సూపర్ అండి. అసలు ఆడవాళ్ళే తెలియదు సరే. ఆడవాళ్ళ నుంచి బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు మేడం గారు, ధన్యవాదాలు మీకు. ఆడవాళ్ళే తెలివైన వాళ్ళని మేడం అంటున్నారు. మీరు అందరూ యాక్సెప్ట్ చేసేస్తున్నారా సార్? మగవాడు ఏమీ తెలివితేటలు లేనోడు అని యాక్సెప్ట్ చేసేస్తున్నారా? ప్రతి మగాడు మన గురించి వాయిస్ ఆడవాళ్ళకి వినిపించాలి తెలుసు. కదా. ప్రతి నేననేది అది మగాడి కాదు, జీవితం అంటే వెనక ముందు కాదు సార్, మన వెనక ముందు కాదు జగదీష్ గారు, వెనక ముందు సంగతి కాదు. మనకి తెలివితేటలు అంటే తెలివైన వాళ్ళు ఎవరు? తెలివైన వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు అంటే ఆడవాళ్లే తెలివైన వాళ్ళంట. నేను డైరెక్ట్ గా వచ్చేస్తున్నా. ఆడవాళ్లే బాగా తెలివైన వాళ్ళంట మగవాళ్ళకంటే. ఎందుకు సార్ అంటే ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనేది సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా బ్రెయిన్ ఎంత క్వాంటిటీ ఉందనేది కాదు,
ఎలా వాడుతున్నాము, ఎప్పుడు వాడుతున్నాము, ఎంత ఎక్కువ వాడుతున్నాము, ఎంత ఫోర్స్లో వాడుతున్నాము, ఎంత మల్టీ విషయాలకు వాడుతున్నాము అనేటువంటి అబ్జర్వేషన్ పవర్తో మహిళలు అనేది వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారట. అందుకనే క్వాంటిటీ పరంగా కూడా ఆయన చెప్తాడు. అండ్ చెప్పాను కదా, క్వాంటిటీ డిఫరెంట్గా ఉంది. యూజెస్లో కూడా చాలా డిఫరెన్స్ అంట. మగాడు ఒక విషయం మీదే ఫోకస్ పెడతాడంట, ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడంట. అది అయ్యేంత వరకు రెండో విషయం గురించి ఆలోచించడంట, పట్టించుకోడంట, ఫోకస్ చేయడంట. కానీ ఆడవాళ్ళు మీరు చూడండి, మల్టీ విషయాల మీద ఫోకస్ చేస్తాడంట. మై డియర్ ఫ్రెండ్స్, మల్టీ విషయాల మీద ఫోకస్ పెట్టి ఎట్ ఏ టైము అన్నిటిని కూడా వాళ్ళు గ్రహిస్తారంట, పరిశీలిస్తారంట, అబ్జర్వేషన్ చేసి వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు గ్రహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి అంటారన్నమాట. అండ్ బ్రెయిన్ని వాడేటువంటి స్టైల్లో కూడా డిఫరెన్స్ ఉంటుందంట. మగవాడి స్టైల్ ఒక రకంగా ఉంటే ఆడవాళ్ళ స్టైల్ ఇంకో రకంగా ఉంటుందంట. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, మాటలు తక్కువగా మాట్లాడతాడంట మగవాడు, కానీ ఆడవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అసలు ఊళ్ళో ఈ చివరి ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళకి చెప్తే చాలు, తెల్లారేసరికి ఆ ఊళ్ళో 1000 గడపలు ఉంటే, జనాలందరూ కూడా ఒక 1500 మంది ఉంటే, తెల్లారేసరికి ప్రతి ఒక్కళ్ళ చెవిలో ఆ విషయం వినపడి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్లో ఆ విషయం ఉండేలా చేస్తారట. అంటే అంత పవర్ఫుల్. అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళ యొక్క బిహేవియర్లో కూడా తేడా ఉంటుందంట ఆయన చెప్తాడు. అండ్ లవ్ ఎక్స్ప్రెషన్, ప్రేమని వ్యక్తపరచడంలో కూడా తేడా ఉంటుందంట. అండ్ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానంలో కూడా తేడా ఉంటుందంట. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, హార్మోనల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయంట. హార్మోనల్ డిఫరెన్సెస్ అంటే మగాడెప్పుడు కూడా ధైర్యానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. దేవుడు సృష్టి చూడండి ఎంత గొప్పగా ఉందో. మగవాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యాన్ని పెంచేటువంటి హార్మోనల్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయంట. అండ్ పోటీ స్వభావాన్ని, నేను కాంపిటీషన్లో పాల్గొని లేదా ఒక గొప్ప అచీవ్మెంట్ సంపాదించాలి అనేటువంటి ఆలోచనకి సంబంధించినటువంటి హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉంటాయంట. లేడీస్లో సంరక్షణ పరమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట. అనుబంధాన్ని పెంచుకోవడం, ఆప్యాయతను పెంచుకోవడం, బంధుత్వాన్ని పెంచుకోవడం, ప్రేమని పెంచుకోవడం, అలాంటి హార్మోన్స్ ఏవేవి అవసరమో అలాంటివే వాళ్ళకి రిలీజ్ అవుతూ ఉంటాయని చెప్పేసి అంటాడు ఆయన. అండ్ పేషెన్స్లో కూడా మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్ బ్యాలెన్స్లో కూడా చాలా 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 డిఫరెన్సెస్ ఉంటాయి అంటాడు ఆయన. పేషెన్స్లో, ఓపికలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. మగవాడు ఎక్కువగా ఓపికని చూపించలేడు కదా. భలే చెప్తారు సార్, మీరు మగాళ్ళు అయ్యి ఉండి భలే చెప్తారండి. సిచ్యువేషన్ని బట్టి మగాడు బ్రహ్మాండమైనటువంటి ఓపికను చూపిస్తాడు. అఫ్కోర్స్ సిచ్యువేషన్ని బట్టి ఏదో అంటారే, టైం వచ్చిందంటే ఓపిక పట్టడంలో మగాడికి మించిన వాడు లేడన్నట్టుగా చూపిస్తారు. కానీ లైఫ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లైఫ్ అంతా కూడా ఓపికగా ఎక్కువగా ఓపికగా ఉండేవాళ్ళు ఎవరంటే మహిళలే అంటాడు ఆయన. అండ్ యాక్షన్ టేకింగ్, మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక పని చేయాలి అంటే వెంటనే స్పందించేటువంటి గుణం ఎవరికి? ఫస్ట్ యాక్షన్ తీసుకొని దాని తర్వాత ఏమైందో చూద్దామని అనుకుంటాడంట మగవాడు. కానీ ఆడవాళ్ళు ఏమనుకుంటారంట? ఫస్ట్ ఆ విషయాన్ని గురించి బాగా థింక్ చేసి దాని తర్వాత యాక్షన్, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచించి పని చేయడం అనేటువంటి ఆలోచన దృక్పథంతో వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అంటే దేవుడే సృష్టించేటప్పుడు మగవాళ్ళు ఒక రకంగా డిజైన్ చేయబడ్డారు, ఆడవాళ్ళు ఇంకో రకంగా డిజైన్ చేయబడ్డారు. నిజమేనా కదా? ఇది క్లియర్గా మనకి సైన్స్ పరంగా, దేవుడి పరంగా, లేకపోతే మనకి చెప్పినటువంటి ఈ బుక్ పరంగా కూడా చాలా క్లియర్ ఫండా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏమని ఆలోచించాలి అంటే, మనం ఆడవాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు మగవాళ్ళు, ఫస్ట్ పాయింట్. రెండవది, ఆడవాళ్ళు కూడా మగాళ్ళని మార్చాలని అనుకోకూడదు. ఎందుకని? రెండు డిజైన్స్. అండ్ ఇక్కడ మనం చెప్పాం ఈ ఫస్ట్ పాయింట్లో చూడండి, పేషెన్స్ విషయంలో, యాక్షన్ టేకింగ్ విషయంలో, స్ట్రెస్ హ్యాండిలింగ్ విషయంలో, కమ్యూనికేషన్ నీడ్స్ విషయంలో, అండ్ మై డియర్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఎక్స్పెక్టేషన్ విషయంలో ఆడవాళ్ళు ఎక్కువగా బంధాలని పెంచుకోవాలి, భావంతో కూడినటువంటి కమ్యూనికేషన్, చక్కటి ప్రేమపూర్వకమైనటువంటి కమ్యూనికేషన్, ఇలాంటి కమ్యూనికేషన్ పెంచుకొని వాళ్ళు చక్కటి బంధాలని పెంచుకోవడానికి, కనెక్షన్స్ని పెంచుకోవడానికి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారంట. అందుకనే బేసిక్గా డిఫరెన్సెస్ మనం చూసాం. అది ఫస్ట్ చాప్టర్లో క్లియర్ కట్గా చెప్తాడు ఆయన. వాసు గారు రెండో చాప్టర్. సెకండ్ చాప్టర్ ఏంటి? సెకండ్ చాప్టర్లో ఏం చెప్పాడు ఆయన అంటే,
ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్సెస్ ఎమోషనల్ షేరింగ్ గురించి చెప్తాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్సెస్ ఎమోషనల్ షేరింగ్ గురించి చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, మగవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆడవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఇంటికి వచ్చాడు, వైఫ్ ఒక విషయాన్ని చెప్తుంటే వెంటనే ఆ విషయంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసిన తర్వాత వెంటనే ఏమంటాడంటే, ఇదిగో దీనికి సొల్యూషన్ అని వెంటనే చెప్తాడు. ఆమెని పూర్తిగా చెప్పనివ్వడం. ఎందుకని? ఆమెకంటే నేనే తెలివైనోడిని అనేటువంటి ఆలోచన దృక్పథంతో. నో? కానీ ఇక్కడ ఈ చాప్టర్లో ఆయన ఏమంటాడంటే, ప్రాబ్లం అనేది కనపడింది అంటే నేను సొల్యూషన్ చెప్తాను అని ఆరాటపడే తత్వం అనేది మగాడికి ఉంటుంది. కానీ కావాల్సింది అది కాదు మహిళలకి, లేదా వైఫ్కి అది కాదు కావాల్సింది. నేను చెప్పేది పూర్తిగా వినాలి కదా, నేను చెప్పే మాటలన్నీ కూడా వినాలి కదా. ఫస్ట్ నువ్వు సమస్యకి పరిష్కారం చూపించమని ఆమె అడగదు అసలు. కానీ ఆమె చెప్పేటువంటి విషయాలు నువ్వు చాలా చక్కగా వినయంగా, చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో ఆమె భావాలన్నింటినీ కూడా పంచుకోవాలి అనేటువంటి ఆలోచన దృక్పథంతో ఆమె చెప్తా ఉంటుందట. చూడండి, 2 రకాల డిఫరెన్సెస్ చెప్తాడండి ఈ చాప్టర్లో. ప్రాబ్లం సాల్వింగ్ గురించి ఆలోచించేటువంటి వ్యక్తి జంట అయితే, నీకు ప్రాబ్లం సాల్వింగ్ గురించి ఎవరు అడిగారో, నేను చెప్పేది నువ్వు వినాలి కదా. ఫస్ట్ నువ్వు ఎమోషనల్గా నా ఫీలింగ్ నువ్వు గ్రహించాలి కదా, నా భావాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి కదా, నాతో నువ్వు మాట్లాడాలి కదా, చక్కటి నా షేరింగ్ని నువ్వు పంచుకోవాలి కదా అనేటువంటి ఎమోషనల్ షేరింగ్ గురించి ఎదురుస్తూ ఉంటుంది వైఫ్ అంటాడు. ఇది నిజంగా మన లైఫ్లో చాలాసార్లు జరిగిందా లేదా? జగదీష్ గారు, వెంకటేష్ గారు, జరిగింది. హ్యాపీ ఈవినింగ్. జరిగిందా? జరిగింది కదా. మనం చాలాసార్లు మనం చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం కదా. ఇది ఆయన కూడా అద్భుతంగా ఈ చాప్టర్లో వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. వాసు గారు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. 3rd చాప్టర్లో చాప్టర్ నెంబర్ 3లో ఏమంటాడంటే, మెన్ గోస్ టు దేర్ కేవ్స్ అంటాడు. అంటే మగవాళ్ళు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఒక మానసిక పరమైనటువంటి అలజడి లాంటి సమస్య వస్తే ఆయన ఏం చేస్తాడంటే, సపరేట్గా వెళ్ళిపోయి సింగిల్గా కూర్చోడానికి ప్రయారిటీ ఇస్తాడంట. ఇది నిజమేనా జగదీష్ గారు, వెంకటేష్ గారు, రామ్మోహన్ గారు, వాసు గారు? మగవాళ్ళకి ఈ చాప్టర్లో చెప్తాడు, మగవాళ్ళకంట ఏదైనా సరే మానసిక పరమైనటువంటి సమస్యలాగా, లేదా ఒక ప్రాబ్లం, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లము, లేకపోతే ఏదో ఒక సమస్య వస్తే ఆ రోజు సపరేట్గా కాసేపు కూర్చోవాలి. 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చొని బాగా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుందంట. అదే చెప్తాడు ఆయన. మెన్ విత్డ్రా అండర్ ప్రత్యేకంగా సింగిల్గా వెళ్ళి ఒక రూమ్లో కూర్చొని ఆలోచించి దాని తర్వాత స్ట్రెస్ని తగ్గించుకుంటాడంట మగవాడు. స్ట్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్లో పురుషులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అంటాడు. కానీ ఇదే సిచ్యువేషన్లో మహిళ అంటే అక్కడ ఉన్నటువంటి వైఫ్ ఏం ఆలోచిస్తుందంట తెలుసా? ఈయనేంటి నాకేం చెప్పకుండా సింగిల్గా కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏమైంది అసలు, నాకు చెప్పాలి కదా, అది చెప్తే నేను ఏదైనా సలహా ఇస్తాను కదా, నాకు చెప్పకుండా ఆలోచిస్తున్నాడంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అంటే నన్ను పట్టించుకోవట్లా, అంటే నేను నచ్చడం తగ్గిపోయింది ఈయనకి. ఎందుకంటే పెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఈయనకి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుందంట ఆమె. ఈయన సింగిల్గా కూర్చొని ఆయన సమస్య గురించి ఆలోచించుకుంటూ ఉంటే జగదీష్ గారు, ఈవిడ ఇలా ఆలోచిస్తూ ఉంటుందంట. చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆయన రాసినటువంటి పాయింట్. ఇది నిజమే కదా, అలానే జరుగుతూ ఉంటుంది. అందుకనే అంటాడు, మెన్స్ రెస్పాన్స్ టు స్ట్రెస్, ప్రత్యేకంగా సపరేట్గా వెళ్ళి ఆ స్ట్రెస్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్లో ఈ చాప్టర్ అంతా రాస్తాడు. మెన్ గో టు దేర్ కేవ్స్ అంటాడు. సపరేట్గా వెళ్ళి 1 గంటన్నర సేపు 2 గంటల సేపు ఆలోచన చేసుకుంటూ దానికి పరిష్కారాన్ని కనిపెట్టి ప్రశాంతంగా ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఉంటాడంట. సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. మరి ఆడవాళ్ళు ఎలా తగ్గించుకుంటారండి స్ట్రెస్ వస్తే?
చాలా గమ్మత్తైన విషయం చెప్తాడు, చాలా గొప్ప విషయం, చాలా నిజమైన విషయం చెప్తాడు, మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి విషయాన్ని చెప్తాడు. ఈయన ఎంత గొప్పవాడు అనిపించింది నాకు ఈ చదువుతున్నప్పుడు ఈ చాప్టర్. 4th చాప్టర్లో ఏం చెప్తాడు తెలుసా అండి? 4th చాప్టర్లో వాసు గారు చాప్టర్ నెంబర్ 4లో ఎస్ చూడండి, చాప్టర్ నెంబర్ 4లో ఆయన చెప్పినటువంటి విషయం చూడండి, అద్భుతం అనిపించింది. ఆడవాళ్ళకి స్ట్రెస్ వస్తే ఏం చేస్తారు సార్? మగాడు వెళ్ళి సింగిల్గా కూర్చున్నాడు, ఏంట్రా బాబు ఈ జీవితం అని, ఇలా అయిపోయింది ఏంట్రా బాబు అని. ఏ సార్ నో. కానీ ఆడవాళ్ళకి స్ట్రెస్ వస్తేనంట చూడండి, హౌ ఉమెన్ రియాక్ట్ టు స్ట్రెస్ అనే దానికి ఈ చాప్టర్ గురించి చెప్తాడు. ఉమెన్ రిలీఫ్ స్ట్రెస్ బై టాకింగ్ అంట. చూడండి, మహిళలు మాట్లాడడం ద్వారా ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతారంట. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఇంట్లో మగాడు అంటే మొగుడు భర్త ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఎదురు చూస్తూ ఉంటారు, నాతో మాట్లాడితే బాగుండు, నాతో బయట వాళ్ళతో మాట్లాడినట్టు నాతో మాట్లాడొచ్చుగా. ఏం ఫోన్లో ఎవరితోనో మాట్లాడతారు కదా, నవ్వుతూ మాట్లాడతాడు కదా, ఓహో సలహాలు ఇస్తాడు కదా, నాతో కూడా మాట్లాడొచ్చు కదా. నేనంత పనికిరాని దానిలాగా ఉన్నానా? ఇలాంటి థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళు రోజంతా కూడా గడిపి అలా ఆ ప్రాసెస్లోనే ఉండి ఒకేసారి మన మీద మనం సమస్య వచ్చినప్పుడు సైలెంట్గా రూమ్లో కూర్చుంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించి ఇంకా ఎక్కువగా బీభత్సమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నాడు నన్ను అనేటువంటి ఫీలింగ్కి వెళ్ళిపోతారట. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, మగాళ్ళ కంటే ఆడవాళ్ళకే స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా ఈజీగా ఉంది, వాళ్ళందరితో మాట్లాడతారా అంటాడు. అండ్ దాని తర్వాత రాశాను, కమ్యూనికేషన్ ఈజ్ థెరపీ. చాలా గొప్ప పాయింట్ రాస్తాడు చూడండి, కమ్యూనికేషన్ ఈజ్ థెరపీ అన్నాడు. ఎవరికి? ఆడవాళ్ళకి. మీరు గమనించండి, పిల్లలతో కూడా అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళు, పక్కింటి వాళ్ళతో, అవునా కదా, పక్కింటి వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళతో ఇంకా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మతో ఫోన్ చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడతారు. ఎస్ సార్ను. ఇంకా ఎక్కడుందండి స్ట్రెస్? వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అంతా కూడా మాటల ద్వారానే, అవునా కదా, తగ్గించుకున్నారా లేదా? టాకింగ్ యాజ్ ఎమోషనల్ రిలీఫ్ అట వాళ్ళకి. మాటల ద్వారా చక్కగా మాట్లాడుతూ, స్త్రీలకు మాటలే హీలింగ్ అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట అనిపించింది నాకు, థెరపీ అంటాడు. మనమేమో మాట్లాడితే పంచుకుంటే మన పరువు పోయిద్దేమో, ఫ్రెండ్కి చెప్దామంటే నన్ను తక్కువ చూస్తాడేమో, బంధువులు చెప్దామంటే నన్ను అసలు లెక్క చేయడేమో రేపు పొద్దుటి నుంచి, ఒరే 1 లక్ష నష్టం వచ్చిందిరా బాబు అని చెప్పి చెప్దామంటే వీడు నా గురించి ఎక్కడ ప్రచారం చేస్తాడు అని చెప్పి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక్కడే రూమ్ వేసుకుని అంటారే, ఏదో సినిమాలో తలుపులు వేసుకుని ఆ కిటికీలోంచి మాత్రమే చూస్తున్నాడు అని అంటారు చూసారా, ఆ టైపు మగాడు సింగిల్గా మొత్తం మనసులోనే పెట్టుకొని చివరికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఏ సార్ నో మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది 4th చాప్టర్లో ఇలా ఉంది అని చెప్తాడు. అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడడంలో కూడా డిఫరెన్స్ ఉంటుందంట. 5th చాప్టర్ అదే. వాసు గారు నెక్స్ట్ 5th చాప్టర్కి వెళ్ళండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. 5th చాప్టర్లో ఏమంటాడంటే, స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సార్, గ్రహాలు మార్స్ నుంచి మగాడు వస్తే వీనస్ నుంచి ఆడవాళ్ళు వచ్చారని చెప్పారు కదా, అలానే భాష కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటున్నాడు ఆయన. ఒక్కొక్కసారి ఒకే విషయాన్ని గురించి మాట్లాడతారు, కానీ మగాడు మాట్లాడే విషయాలు ఆడవాళ్ళకి అర్థం కావు, అంటే భర్త మాట్లాడే విషయాలు వైఫ్కి అర్థం కావు. జగదీష్ గారు, అవునా కదా? వైఫ్ మాట్లాడేటువంటి విషయాలు భర్తకు అర్థం కావు. ఇద్దరు కూడా ఒకటే పాయింట్ మీద మాట్లాడుతూ ఉంటారు, బట్ అర్థం కాదు. అంటే లాంగ్వేజ్ ఆ విధంగా ఉంటుంది అంటాడు. అంటే భావయుక్తమైనటువంటి ఆ మాటలని వాడేటువంటి క్రమంలో మగవాళ్ళు ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ వాడినట్టుగా అనిపిస్తుంది అంటే ఆ టైంలో నాకు అర్థం కాని భాషలో మాట్లాడతాడు ఏంటి, నేను చెప్తుంది ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి, అసలు ఏంటి, ఏమనుకుంటున్నాడు ఈయన అనేటువంటి ఆలోచన తను వెళ్ళిపోతుంది. ఈయన ఏమనుకుంటాడు, ఒరే నేను బాగానే చెప్తున్నాను కదా, కరెక్ట్ ఆన్సరే ఇస్తున్నాను కదా, సమస్యకి పరిష్కారాన్ని చెప్తున్నాను కదా, ఏమైంది అర్థం కాదా ఏంటి కానీ ఆలోచన ఈయన చేస్తాడంట. అందుకనే అంటాడు, సేమ్ వర్డ్స్ క్యారీ డిఫరెంట్ మీనింగ్స్. ఒకే మాటకు వేరు అర్థాలు వచ్చేలాగా ఇద్దరి యొక్క లాంగ్వేజ్ అనేది కలుస్తుంది అంటాడు. చాలా అనిపిస్తుంది మనకి, మన జీవితంలో చాలా సార్లు ఇలాంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నాం లేదా? ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఎదుర్కోలేదు అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు మళ్ళీ మనం చెప్పక్కల్లా కదా.
కాబట్టి ఇలాంటి సంఘటనలు మనకి చాలా జరిగినాయి. ఎమోషన్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషన్స్ మ్యాటర్ దాన్ ద వర్డ్స్ అంటాడు. ఎమోషన్స్ అనేవి మ్యాటర్ అట. నువ్వు చెప్పేటువంటి మాటల కంటే కూడా నీ భావమే ఎక్కువగా మ్యాటర్ అవుతుంది చాలా చాలా సందర్భాల్లో, ప్రధానంగా వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కషన్లో అంటాడు. అర్థమైందా? అది వెరీ 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 ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పాం కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంట తెలుసా? మగవాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఇచ్చేలాగా కమ్యూనికేట్ చేస్తారంట. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా అనేటువంటి యాంగిల్లో, ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు కదా అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతూ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడంట. కానీ లేడీస్ ఎస్, కమ్యూనికేషన్ ఫర్ కనెక్ట్, బంధాన్ని మనం పెంచాలి అనేటువంటి, పంచుకోవాలి, మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మాట్లాడతారంట. అర్థమైందా అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, అవసరమైనంత మాత్రమే మాట్లాడతాడంట. సార్ ఇద్దరికి గొడవైందండి, వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవైంది. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడ్డారు సార్, ఎవరు ముందు ఆగిపోతారు చెప్పండి? సైలెంట్గా మూసుకొని ఎవరు ఉంటారు ఫస్ట్? భర్త. గ్రేట్ జగదీష్ గారు నిజమండి. మీరు నిజంగా 100% రియల్ పర్సన్. మీరు నిజాలు బయటికి చెప్పే పర్సన్ మీరు. నిజం, అది 100% భర్తే ముందు ఆగిపోతాడు. కానీ చూడండి, భర్త వాసు గారు మంచిది. ఎంత తొందరగా భర్త గారు ముందుగా ఆగితే అంత మంచిది. వాసు గారు మీరు కరెక్ట్ చెప్పారు. భర్త ఆగిపోయినటువంటి 2-3 గంటల వరకు కూడా నడుస్తూనే ఉంటుంది క్యాసెట్, అవునా కదా? అంటే ఆగిపోయిన తర్వాత కూడా 3 గంటలు నడిచింది క్యాసెట్ అంటే, నువ్వు ఆగకపోతే తెల్లారి నడుస్తుందా లేదా? నడవదా? కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సమాచారం కోసం మాత్రమే మాట్లాడేవాడు మగవాడైతే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బంధాలని చూడండి, పుట్టు పూర్వోత్తరాలు అన్ని గుర్తొస్తా ఉంటాయి. అప్పుడు మగాడు ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడు విషయాన్ని గురించి మాట్లాడతాడు. అప్పటికప్పుడు మాట్లాడుతున్నాను కదా అంటాడు. కానీ వాళ్ళకి మాత్రం జీవితంలో పెళ్ళైన స్టార్టింగ్ రోజు నుంచి గుర్తొస్తాయి అన్ని, స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క ఫైలు సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోంచి అలా తీసుకొచ్చి అన్ని కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. నిజమే కదా జగదీష్ గారు? అవునా జగదీష్ గారు? కాబట్టి ఇది అదే చెప్తాడు ఆయన. మనకేమనిపిస్తుంది అంటే, మీరు నన్ను నవ్విస్తున్నారు. ఆయన ఏమంటాడంటే రైటరు, ఇది మనకి కొత్తగా అనిపించింది. ఏమేంటి, నేను ఈ టైంలో ఉన్నటువంటి సమస్య గురించి నేను మాట్లాడుతుంటే ఎప్పుడో పుట్టు పూర్వోత్తరాలు అనేది తీసుకొస్తుంది ఏంటనే ఆలోచన మగాడికి వస్తుందట. కానీ వాళ్ళ డిజైనింగ్లోనే అది ఉందిరా బాబు అనేటువంటి విషయం వీడు గ్రహించడు అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ డిజైనింగే అంతా అని ఇప్పుడు మనం తెలుసుకున్న తర్వాత ఈ రోజు నుంచి మనం అలా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? అండ్ చాప్టర్ నెంబర్ 6 వాసు గారు, చాప్టర్ నెంబర్ 6లో ఏమంటాడంటే, మెన్ నీడ్ రెస్పెక్ట్, ఉమెన్ నీడ్ లవ్. ఈ 6th చాప్టర్లో ఏమంటాడంటే, మగవాళ్ళు గౌరవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, గౌరవం కోసమే తమ మొత్తాన్ని కూడా త్యాగం చేయడానికి కూడా సిద్ధం అవుతారు. అలాంటి మైండ్ సెట్ మగవాళ్ళకు ఉంటుంది. ఉమెన్ నీడ్ లవ్ అంటాడు. మెన్ వాల్యూ రెస్పెక్ట్. పురుషుడు గౌరవం కోసం మాత్రమే పాకులాడుతూ ఉంటాడంట, పురుషుడికి గౌరవమే కావాలనుకుంటూ ఉంటాడంట. ఉమెన్ వాల్యూ లవ్ అంటాడు. అండ్ కేర్, ఉమెన్ వాల్యూ లవ్ అండ్ కేర్ అంటాడు. మహిళలకు ఏం కావాలి సార్ అంటే ప్రేమ కావాలంటాడు, కేర్గా చూసేటువంటి ఆ శ్రద్ధ కావాలంటారు. మగవాడు శ్రద్ధ ఎప్పటి వరకు చూపిస్తాడండి? సింపుల్గా మనం చెప్పాలంటే, పెళ్ళయింది, పెళ్ళి అవ్వకముందు పిల్లలు లేరు కాబట్టి పెళ్ళం మీద ఎస్ఆర్ భార్య మీద మనం లవ్ విపరీతంగా చూపిస్తాము, ప్రేమతో పాటుగా కేర్ కూడా బాగా చూపిస్తున్నట్టుగా, శ్రద్ధగా మాట్లాడేట్టుగా, అవునా కదా? మనం చాలా విషయాల్లో చాలా ఫ్రెండ్లీగా చక్కటి ప్రదేశాలకి తీసుకెళ్ళి విహారయాత్రకు కూడా తీసుకెళ్తాం. కానీ పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. పిల్లలకి కావాల్సిన అన్ని సమకూర్చాలి, ఫ్యామిలీకి కావాల్సిన అన్ని సమకూర్చాలి, పిల్లల చదువుకు కావాలి. ఇవన్నిటి ఆలోచనతో పాపం ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ భార్య మాత్రం ఏం ఆలోచిస్తూ ఉంటుంది? నా మీద ప్రేమ తగ్గింది, నా మీద కేర్నెస్ తగ్గింది,
కేర్ అనేది లేదు. ఇలాంటి థాట్ ప్రాసెస్ లో మహిళలు ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. వెరీ 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 సార్, మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండడానికి ట్రై చేయండి. లాస్ట్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, నేను ఏదైనా మిస్టేక్ చెప్పిన దానికి ఏదన్నా మీరు ఏమడిగినా నేను లాస్ట్ లో సమాధానం చెప్తాను. ఓకేనా? నాకున్నటువంటి థాట్ ప్రాసెస్ చెప్తున్నాను. ఆ బుక్ లో నేను గ్రహించినటువంటి విషయాలు మీకు చెప్తున్నాను నా యొక్క వ్యూలో. ఓకేనా? నా యొక్క ఆలోచన థాట్ ప్రాసెస్ లో నేను చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ లో అడుగుదాం. ఎస్, కాబట్టి ఇక్కడ కేర్ ఎమోషనల్ నీడ్ ఈ చాప్టర్లో 6th చాప్టర్లో ప్రధానంగా ఆయన చెప్పేటువంటి మోరల్ బేసిక్ థీమ్ ఏంటంటే కోర్ ఎమోషనల్ నీడ్స్ గురించి ఆడవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తాడు. మగవాళ్ళు మాత్రం రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఉండంగా తన పిల్లలు గౌరవంగా బతకాలనుకుంటాడు. తను ఉండంగా ఫ్యామిలీ గౌరవంగా ఉండాలనుకుంటాడు. తను ఉండంగా తనకి ఫ్యామిలీకి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా తను సమకూర్చాలి. అదే గౌరవంగా భావించి పాపం నిరంతరం కూడా బాధ్యత కోసం వెళ్తూ ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఎంత గొప్ప మాట కదా. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చాప్టర్ నెంబర్ 7లో ఎందుకు చెప్తానంటే 12 చాప్టర్స్ చెప్తాడు. ఇందులో 12 చాప్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత నేను థీమ్ చెప్తాను. లాస్ట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటో మనం చెప్తాం. చాప్టర్ నెంబర్ 7లో ఏం చెప్తాడంటే హౌ టు మోటివేట్ ద ఆపోజిట్ సెక్స్. అంటే మగవాళ్ళు కొన్ని విషయాలకి మోటివేట్ అవుతారట, ఆడవాళ్ళు ఇంకొన్ని విషయాలకి మోటివేట్ అవుతారంట. దేనికి మోటివేట్ అవుతారు మగవాళ్ళు అంటే ఇక్కడ రాశాం. చాప్టర్ నెంబర్ 7కి వెళ్ళండి వాసు గారు. ఎస్, ఇందులో రాశాం. ఏంటంటే మోటివేషన్, డిఫరెంట్ మోటివేషన్ స్టైల్స్ ఉంటాయంట. మగవాళ్ళకి ఒక రకమైనటువంటి మోటివేషన్ స్టైల్ ఉంటే ఆడవాళ్ళకి ఇంకో రకమైనటువంటి మోటివేషన్ స్టైల్స్ ఉంటాయంట. మెన్ ఆర్ మోటివేటెడ్ బై అచీవ్మెంట్స్. జీవితంలో ఏదైనా ఒక్కడు సాధించాడంటే ఆ సాధించినటువంటి దాన్ని చూసి, ఆ అచీవ్మెంట్ చూసి ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా సాధించాలి, ఇంకా చేయాలనేటువంటి తాపత్రయంలో ఉంటాడంట మగవాడు. ఎస్ ఆర్ నో? ఇది నిజమైతే ఒకసారి తమ్ము చూపించాలి నాకు. నిజమేనా? ఈ మనం అందరం కూడా చేసేటువంటిదే. అసలు నిజంగా 3000 జంటల యొక్క సమస్యల్ని ఆయన అధ్యయనం చేసి రాసాడండి ఈ బుక్. అన్నీ కరెక్టే అనిపిస్తుంది. 100కి 100 కాదు, 200% కరెక్ట్గా సార్ అనిపిస్తుంది మనకి. అంత బాగా రాశాడు. అండ్ ఉమెన్ చూడండి, పురుషులు అచీవ్మెంట్స్తో మోటివేట్ అవుతారట. ఇక్కడ స్త్రీలు ఎలా మోటివేట్ అవుతారు అనేది చెప్తాడు. ఇది గమనించండి. ఉమెన్ ఆర్ మోటివేటెడ్ బై ఎంకరేజ్మెంట్. ఉమెన్స్కి మోటివేషన్ ఎలా సార్ అంటే సపోర్ట్ చేయాలంట. నేనున్నా నీకు, ఇగో నీలో టాలెంట్ ఉంది, నువ్వు ఇది చేయగలవు, నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే, నువ్వు స్టార్ట్ చేయి. నీకు నచ్చిన బిజినెస్ ఏంటో చెప్పు, నువ్వు స్టార్ట్ చేయి, నేనున్నా, నీకేం కావాలో చెప్పు అని సపోర్ట్ చేసి నువ్వు చేయగలవు అనేటువంటి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మనం వాళ్ళలో ధైర్యాన్ని నింపితే వాళ్ళు ఇంకా 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 కూడా మోటివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంట. అందుకనే అంటాడు డిఫరెంట్ మోటివేషన్ స్టైల్స్ అనేవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నాయి. ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి మోటివేషన్ స్టైల్లో వాళ్ళు మోటివేట్ అవ్వరు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ చాప్టర్ నెంబర్ 8 వాసు గారు, చాప్టర్ నెంబర్ 8 డిస్కవరింగ్ అవర్ డిఫరెంట్ ఎమోషనల్ నీడ్స్. ఎమోషనల్ నీడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఎమోషనల్ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయంట. వెరీ 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 ఈ చాప్టర్లో ఆయన చెప్పేటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అండర్స్టాండింగ్ ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్ నీడ్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయంటే ఇద్దరికి. మనం ఏమనుకుంటామంటే ప్రేమను ఇద్దరు వేరువేరుగా వ్యక్తపరుస్తారని ఆయన అంటున్నాడు. అరే నేను ప్రేమిస్తున్నాను కదా. మగాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, మగాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు బీభత్సంగా. ఎలా జగదీష్ గారు ఎలా వ్యక్తపరుస్తూ ఉంటారు సార్? మీరు భలే చెప్పారండి. అసలు ప్రేమని మగాళ్ళే వ్యక్తపరచట్లేదని మహిళలు కొంతమంది ఇప్పుడు మన మీద దాడి చేసేలా ఉన్నారు. నేనేమంటానంటే కొంతమంది నిజంగానే మహిళలు గుర్తుపెట్టుకోండి, మహిళలకి మగవాళ్ళు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయట్లా, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లా. ఎలాంటి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మగవాళ్ళు అంటే ఏదైతే కోపం ఉందో, ఏదైతే ఆవేశం ఉందో, ఏదైతే ద్వేషం ఉందో దీన్ని మాత్రమే, నెగిటివ్ ఎమోషన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మగవాళ్ళు 90%. కరెక్ట్ సార్. అందుకనే ఆడవాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా ప్రేమపూర్వకమైనటువంటి ఆప్యాయతతో కూడినటువంటి ఏదైతే పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని కోరుకుంటున్నారు.
నిజంగా కూడా ఇది డిఫరెంట్గా ఉంది. ఎమోషన్స్ని వ్యక్తపరిచేటువంటి విధానం. ప్రేమను ఇద్దరు వేరువేరుగా వ్యక్తపరుస్తున్నారు. ప్రేమని మగవాళ్ళు ఎలా వ్యక్తపరుస్తారు, ఆడవాళ్ళు ఎలా వ్యక్తపరుస్తారు అనే దానికి మీకు సింపుల్గా చెప్తాను. ప్రేమ అంటే ఏంటి సార్ ఆడవాళ్ళు అంటే ఒక భద్రత. ప్రేమ అంటే ఏంటి సార్ ఆడవాళ్ళు అంటే ఒక శ్రద్ధ. ప్రేమ అంటే ఏంటి సార్ అంటే మాటలు చెప్పాలి, చక్కగా వాళ్ళు చెప్పే మాటలు విని బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మాటలు చెప్తే ఆ లవ్ అనేది వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఇండియాలో, జగదీష్ గారు ఇది కరెక్టో కాదో మీరు చెప్పాలి, నా ఆలోచన చెప్తున్నాను. ఎక్కడో నేను హ్యూమన్ రిలేషన్స్ గురించి చదివినప్పుడు ఒక ఆలోచన చెప్పారు. ఇండియాలో చాలామంది మగవాళ్ళు వైఫ్ని ఎక్కువ సార్లు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ అనేటువంటి విషయాన్ని వ్యక్తపరచరట. ఐ లవ్ యూ అని చెప్పరట. ఇండియన్ సైకాలజీ, ఇండియన్ ఉన్నటువంటి మెన్స్కి ఉన్నటువంటి సైకాలజీ అంటారు ఆయన. ఫారెన్లో అలా ఉండదంట జగదీష్ గారు, ఫారెన్లో అలా ఉండదంట. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూనే ఉండాలంట. అనలేదా మనకి ఇక్కడ 100 ఉన్నట్టుగా అక్కడ ఒక నంబర్ ఉంటుందంట. ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఇక ఉంటుంది. జగదీష్ గారు, జై హింద్ జై భారత్ వందే మాత్రం, అక్కడ ఒక నంబర్ ఉంటుందంట. మన ఇండియాలో ఆ నంబర్ లేదు. మన వాళ్ళకి కనుక నంబర్ పెడితే మనలో 95% అందులోనే ఉంటాం. నిజమే కదా? పాపం లేడీస్ యొక్క ఆలోచన కూడా కరెక్టే కదా, భావన కూడా కరెక్టే కదా. ప్రేమని ఎప్పుడు వ్యక్తం చేస్తాడు చూడండి. ఇప్పుడు ఎంతో ఇష్టంగా పాపం పుట్టినరోజు, అమ్మాయిది పుట్టినరోజు, ఉదయాన్నే 4ంటికే లేచి చక్కటి స్నానం చేసుకొని చక్కటి శారీ కట్టుకొని చక్కటి నిండుగా రెడీ అయ్యి ఉదయాన్నే కాఫీ తీసుకొని వస్తే, కాఫీ తీసుకున్న తర్వాత కనీసం విష్ చేయాలి కదా, నువ్వు చాలా ఎస్ అవునా కదా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పాలి కదా. చెప్పకుండా ఎవరెవరో పుట్టినరోజులు మాత్రం వాళ్ళ ముందే ఫోన్ చేసి గుర్తు చేసి వాళ్ళు వినేలాగానే పెద్ద వాయిస్తో విషెస్ చెప్తూ ఉంటాం. కానీ ఈ అమ్మాయి పుట్టినరోజు గుర్తుండదు మనకి కదా. పోనీ గుర్తులేదు, అందంగా రెడీ అయింది కదా, పాపం చాలా బాగున్నావు, ఈ శారీలో నువ్వు అద్భుతంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, అసలు ఈ శారీ నీకోసమే తయారు చేసినట్టుగా ఉంది, ఈ శారీ సూపర్ నువ్వు అని చెప్పేసి కనీసం పొగడలా వద్దా? మగవాళ్ళకి ఆడవాళ్ళని పొగిడేటువంటి ఆ విధానం తెలియదంటే ఇండియాలో తెలియదట. ఎలా ప్రేమని వ్యక్తపరచాలో తెలియదంట. సార్, ఆడవాళ్ళకి ప్రేమని మగవాళ్ళు వ్యక్తపరచాలంటే గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ వాసు గారు, అవునా కదా? ప్రేమ ఉందని చెప్పాలంటే గిఫ్ట్ అన్న ఇవ్వాలి, లేదంటే కనీసం మాటలతోనే చెప్పాలి. నువ్వు సూపరు, నువ్వు చాలా బాగుంటావు, నువ్వు అద్భుతం, అసలు నువ్వు ఆ శారీలో ఉన్నావు, అసలు నువ్వు ఆ రోజు కట్టిన చీర నీకోసమే అన్నట్టుగా కనీసం మాటలని చెప్పాలంట. అవి రెండు చేయకుండా 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి పిచ్చి మొహమా నువ్వంటే నాకు చాలా ప్రేమే అంటాడంట. ఇది ఎంతవరకు సరిపోద్ది అంటాడు ఆయన. అనేటువంటి పాయింటే వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళు ఎమోషన్స్, ప్రేమపూర్వకమైనటువంటి పాజిటివ్ ఎమోషన్స్ని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. పాజిటివ్ని మీరు వ్యక్తపరచండి, ప్రేమని వ్యక్తపరచండి అంటాడు. ప్రేమని వ్యక్తపరచండి అంటాడు. మనకి మాటలు రాకపోతే కనీసం గిఫ్ట్ అనే ఇవ్వాలి. రామ్మోహన్ గారు, అవునా కదా? పోనీ మాటలు వస్తే చక్కగా చెప్పాలి. ఆ కనులు పండు వెన్నెల గనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు, ఆదరం అరుణోదయ కమలం. మనం కనీసం వ్యక్తపరచాలి. ఆ మాటలు రాకపోతే కనీసం గిఫ్ట్ ఇచ్చి వదిలేయాలి, అవునా కదా? కాబట్టి ఇలాంటి ప్రేమని వ్యక్తపరిచే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది అంటాడు. అండ్ మగవాళ్ళు ప్రేమని ఏ విధంగా వాళ్ళు ఆశిస్తారు అంటే గౌరవాన్ని చూసేలాగా మాత్రమే ఆశిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సార్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి వాసు గారు. నెక్స్ట్ 9th చాప్టర్లో ఏమంటాడంటే హౌ టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. సార్, ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఎలా అవాయిడ్ చేయాలో కూడా డిఫరెంట్ ఉంటుందంట మగవాళ్ళకి ఆడవాళ్ళకి. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆర్గ్యుమెంట్స్ చేస్తే చాలా 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 డిఫరెన్స్ ఉంటుందంట. ఈ జాతులు రెండు వేరు కదా. ఒకటి ఒక గ్రహం నుంచి వస్తే ఇంకొకటి ఇంకొక గ్రహం నుంచి వచ్చింది. ఇది తెలియక మనం
వీళ్ళు నన్ను వీళ్ళు మార్చాలని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మారట్లా. చివరికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. చూడండి, హౌ టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్లో 9th చాప్టర్లో ఆయన ఏమంటాడంటే, టైమింగ్ అండ్ టోన్ ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాడు. టైమింగ్ అండ్ టోన్ ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాడు. చూడండి, సరైనటువంటి టైమింగ్లో, సరైనటువంటి టోన్లో మనం ఆర్గ్యుమెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు అంటాడు. సరైన సమయం అంటే జగదీష్ గారు అంతేగా సరైన సమయంలో అంతేగా అనేటువంటి టోన్ని, ఆ వర్డ్స్ తీసుకొని ఆ టైమింగ్లో మనం అంతేగాని వాడితే చక్కగా పనిచేస్తుందంట. టోన్ అనేది గొడవల్ని నివారిస్తుంది అంటాడు. నువ్వు చెప్పేటువంటి విషయము ఆవేశంగా హై పిచ్లో కాకుండా స్లో పిచ్లో నెమ్మదిగా కనుక నువ్వు చెప్తే గొడవ నివారణ జరుగుతుంది అంటాడు. అది తెలుసుకోవాలి మగవాళ్ళు అంటాడు ఆయన. చాలా అద్భుతమైన పాయింట్. చూడండి, హౌ యూ సే మ్యాటర్స్ మోర్ దాన్ వాట్ యూ సే. అవునా కదా? మనం ఏం చెప్పామనేది, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చెప్పామనేది మ్యాటర్ కాదు, ఎలా చెప్పామనేది మ్యాటర్. ఎస్ ఆర్ నో? మనం చాలాసార్లు చెప్తున్న తర్వాత వాళ్ళు అంటారు, ఇంత ఆవేశంగా చెప్పొద్దు, మామూలుగా చెప్పొచ్చుగా. మనం చెప్పంగా, మామూలుగా మనం చెప్పలేంగా. జగదీష్ గారు అవునా కదా? మామూలుగా మనం చెప్పలేము. ఎందుకని? మన డిజైన్ వేరు, మన కమ్యూనికేషన్ వేరు. అది వాళ్ళకి తెలియదు. నాకు అసలు ఈ పుస్తకం చదివినంతసేపు కూడా చాలా వండర్ అనిపించింది. ఎందుకు చదివాను దీనికోసం అంటే, నేను చాలా విషయాల్లో చాలా స్టేజెస్లో భావాలని మనం చెప్పాలంటే ఇలాంటి ఈ డిఫరెన్సెస్ ఉన్నటువంటి అద్భుతమైన బుక్ని మనం చదివితే వాళ్ళకు ఉన్నటువంటి సైకాలజీ పరంగా మనం చెప్పొచ్చు. అవునా కదా అనేటువంటి కాన్సెప్ట్తో దీనికోసం నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. అండ్ 10th చాప్టర్లో మాస్టరు సార్ లేరా? 10th చాప్టర్లో ఏముంటుందంటే, చూడండి, 10th చాప్టర్లో ఏముంటుంది సార్ అంటే, ప్రధానంగా అద్భుతమైన పాయింట్ ఉంటుంది, స్కోరింగ్ పాయింట్స్ విత్ ద ఆపోజిట్ సెక్స్. అంటే స్కోరింగ్ కోసం ఎవరైతే పోట్లాడుతూ ఉంటారో వాళ్ళు సాటిస్ఫై అవ్వరట. స్కోరింగ్ అంటే ఏంటి? కీపింగ్ స్కోర్ డ్యామేజెస్ రిలేషన్షిప్ అని అంటాడు ఆయన. అంటే నేనే సంపాదిస్తున్నాను, లేదా నేను సంపాదించింది మొత్తం నువ్వు ఖర్చు పెట్టేస్తున్నావు, నేను ఇంత సంపాదించాను, ఇంత కష్టపడుతున్నాను, నువ్వేం పని చేస్తున్నావు అని మగాడు చెప్తూ ఉంటాడు. అవునా కదా? భర్తలు చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ చెప్తా ఉంటే ఆడవాళ్ళకి రిలేషన్ని దెబ్బతీసేలాగా అవుతుందంట. మగవాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేసి మాట్లాడకూడదు. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు కుటుంబం కోసమే పనిచేస్తున్నాను అని మనం చెప్తూ ఉంటాం. కానీ మనం చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్ సార్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంట్లోనేగా ఉండేది, ఉదయం లేచి సాయంత్రం దాకా ఇంట్లోనే కదా అనుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్కోరింగ్ పరమైనటువంటి పాయింట్స్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అంటాడు ఆయన. కీపింగ్ స్కోర్ డ్యామేజెస్ రిలేషన్షిప్స్ అంటాడు. నేను ఎక్కువగా చేస్తున్నాను అనేటువంటి భావనతో కూడినటువంటి మాటలన్నీ కూడా తప్పు అంటున్నారు. అది మగవాళ్ళు మాట్లాడినా ఆడవాళ్ళు మాట్లాడినా కూడా అది తప్పు. మీరు చూడండి, చాలామంది డబ్బు విషయంలోనే మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే పని విషయంలో మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే బాధ్యత విషయంలో మాట్లాడుతూ ఉంటాం. నువ్వు తక్కువగా పట్టించుకుంటున్నావు, నేను ఎక్కువ పట్టించుకుంటున్నా. నువ్వు తక్కువ పని చేస్తాను, నేను ఎక్కువ పని చేస్తున్నాను. నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు కష్టపడుతున్నాను. ఇలాంటి థాట్ ప్రాసెస్. అండ్ మనీ, నేను ఇంత సంపాదిస్తాను, ఇంత కష్టపడి సంపాదిస్తాను, చెమటోడ్చి సంపాదిస్తాను, నువ్వు దాన్ని ఖర్చు పెట్టేస్తున్నావు, నువ్వు దాన్ని చక్కగా చూడట్లేదు అనేటువంటి ఆలోచనాపరమైనటువంటి విషయాలు ఇక్కడ ఈ 10th చాప్టర్లో ఆయన చెప్తాడు. వాసు గారు 10th చాప్టర్కి వెళ్ళారా? ఎస్. 11th చాప్టర్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 11th చాప్టర్లో ఉంచండి. 11th చాప్టర్ ఏంటి అంటే, 10th చాప్టర్ ఏం చెప్పింది మనకి? నో స్కోర్ కీపింగ్ ఇన్ లవ్. ప్రేమ అనేది లెక్కలు చూడదు బాస్. ప్రేమకి లెక్కలు కాదు కావాల్సింది. అవునా కదా? మీరు చూడండి, ఆ రిలేషన్, ఆ లవ్ అనేది బాగున్నప్పుడు మనలో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. మిస్టేక్స్ కనపడం. ఎస్ ఆర్ నో? కాబట్టి ఆ స్కోరింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, దాని గురించి డిస్కషన్ చేయొద్దు అంటాడు. అది భర్తలైనా, అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే అలాంటి థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావాలి. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి.
అది లవ్కి రిలేషన్షిప్ బ్రేక్ చేయడానికి అది చాలా ఎక్కువ ప్రమాదం అని చెప్తాడు. అండ్ చాప్టర్ నెంబర్ 11లో కమ్యూనికేటింగ్ డిఫికల్ట్ ఫీలింగ్స్. చూడండి, ఫీలింగ్స్ని కమ్యూనికేట్ చేయడంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అంటున్నాడు. ఏంటి సార్ అంటే హ్యాండిలింగ్ యాంగర్ అండ్ హర్ట్. చూడండి, యాంగర్ని హ్యాండిల్ చేసేటువంటి విషయంలో కూడా మగవాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఉంటే ఆడవాళ్ళ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, అంటే నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్తున్నాను, అది కరెక్టో కాదు మీరు చెప్పాలి. మగవాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు వచ్చినటువంటి విషయాన్ని గురించి కోపం వస్తే వెంటనే ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అది 100% కాదు, 200% రాంగ్ అంటున్నాడు ఈయన. కోపాన్ని ప్రదర్శించకూడదు అంటున్నాడు, అలానే ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ లేడీస్ కోపాన్ని ప్రదర్శించరు సార్. అందరు కొట్టేలా చూస్తున్నారు మగవాళ్ళు. 90% ప్రదర్శించరు జగదీష్ గారు, 90% ప్రదర్శించరు. కానీ 10% ప్రదర్శిస్తారంట. ఆ ప్రదర్శించినప్పుడు మాత్రం ఆ 90% మొత్తం కూడా అన్నీ అందులోనే ఉంటాయంట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే ఆడవాళ్ళ యొక్క కోపం వెనుక హర్ట్నెస్ అనేది ఉంది, హర్ట్ ఉంది అంటున్నాడు ఆయన. వాళ్ళు మనసు గాయపడినటువంటి ఆ యొక్క సంఘటనలు ఉన్నాయి అంటున్నాడు. అందుకని అది మనం అర్థం చేసుకొని వాళ్ళతో కోపం వచ్చినప్పుడు డీల్ చేసే విధానంలో మనం మార్పులు చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అవునా కదా? చాలా ఇంపార్టెంట్ అది. సార్ ఇంకొక విషయం చెప్తాను, మగవాళ్ళు కోప్పడకూడదా సార్? ఇంతగానంగా చెప్తున్నారు మీరు, మగవాళ్ళు కోప్పడకూడదా అంటే మగవాళ్ళు కూడా కోప్పడాలి. అసలు మనిషి అనేటువంటి వాడు, సైకాలజిస్ట్ చెప్తాడు, అరిస్టాటిల్ చెప్తాడు, తత్వశాస్త్రవేత్త ఫిలాసఫీ చెప్పినటువంటి మన సోక్రటీస్ చెప్తాడు. ఏమంటాడు తెలుసా అండి? కోపం రావడం సహజ లక్షణం, కోపం రావడం అనేది చాలా సహజ లక్షణం అంట. కానీ ఎక్కడ కోప్పడాలో, ఎప్పుడు కోప్పడాలో, ఎంతవరకు కోప్పడాలో, ఎంతసేపు కోప్పడాలో, ఏ స్థాయిలో కోప్పడాలో కూడా తెలిసినటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి. అది తెలియకపోతే మాత్రం నీకు కోప్పడానికి అర్హతే లేదంటాడు. వెరీ ఇంపార్టెంట్. 90% కోప్పడటానికి మనం ఆలోచన చేయకూడదు, కంట్రోలింగ్లో ఉండాలి. బట్ కోప్పడాలి. 10% కోప్పడితే, ఒక్కసారి కోప్పడితే సంవత్సరం పనిచేయాలి జగదీష్ గారు. అలాంటి పాయింట్ ఉండాలి. కానీ మనం అది చెయ్యం. మనం అది చేయకుండా అప్పుడప్పుడు వెంటనే కోప్పడుతూ ఉంటాం. ఆడవాళ్ళు మాత్రం అది చేస్తూ ఉంటారు. నిజంగా గ్రేట్, మా ఆడవాళ్ళు చాలా గ్రేట్. ఎస్ ఆర్ నో? కాబట్టి రెండు ధృవాలకి, రెండు గ్రహాలకి 2 రకాలుగా ఉంది. కాబట్టి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఆయన చెప్తున్నాడు. అండ్ లాస్ట్ చాప్టర్ నెంబర్ 12లో ఏం చెప్పాడు అంటే హౌ టు ఆస్క్ ఫర్ సపోర్ట్. మనం ఏం చేస్తామంటే అసలు సపోర్టే మగవాళ్ళంట ఆడవాళ్ళ దగ్గర సపోర్ట్ అడగటం ఏంటి, అసలు మనకంటే ఆమెకేం తెలుసు అసలు అనేటువంటి ఫీలింగ్లో ఉండి సపోర్ట్ అడగరట. ఆయన ఏమంటాడు తెలుసా? అది చాలా తప్పు అంటాడు. అసలు సపోర్టు నువ్వు ఖచ్చితంగా అడగాలి. అడిగితే చెప్తున్నాను, డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్, మనం డిఫరెంట్. కాబట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, మన థాట్ ప్రాసెస్ వేరు. కాబట్టి మన తెలివితేటలు వాళ్ళ తెలివితేటలు చాలా వేరు. కాబట్టి జగదీష్ గారు, మన తెలివితేటల కంటే వాళ్ళ తెలివితేటలే ఎక్కువ. కాబట్టి ఇది సైంటిఫిక్గా చెప్పినటువంటి విషయం. కాబట్టి క్వాంటిటీ పరంగా కూడా మనం ఎక్కువ ఉన్న మనం వాడం. కాబట్టి మనం సపోర్ట్ ఎవరిని అడగాలండి? ఎవరిని అడగాలి? ఖచ్చితంగా అడగాల్సిందే. 100% అడిగితే అద్భుతమైనటువంటి సపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా జెంట్స్ని ఖచ్చితంగా సపోర్ట్ అడగాలంటాడు. ఆస్క్ చూడండి, ఆస్క్ క్లియర్లీ ఫర్ సపోర్ట్. అవసరంగా చూడండి, అవసరాలు స్పష్టంగా అడగాల్సిందే అంటాడు. స్పష్టంగా అవసరాలని అడిగితే 100% రిలేషన్షిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అంటాడు ఆయన. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే, అంటే లేడీస్ ఏం చేస్తారు జనరల్గా అంటే, మగవాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, అడిగేస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ చేసేస్తూ ఉంటారు, సపోర్ట్ అడుగుతూ ఉంటారు 90%. కానీ ఆడవాళ్ళు అసలు అడగరు. అడగకుండా ఏం చేస్తారంటే, నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు అంత మాత్రం తెలియదా? సినిమాకి వెళ్ళాం, జాగ్రత్తగానండి, సినిమాకి వెళ్ళాం. సినిమాకి వెళ్ళినటువంటి సందర్భంలో సినిమా టికెట్లు చూడండి, గమనించండి. పాపం మగవాడి ఆలోచన, అవునా కదా? రకరకాలతో సినిమా నుంచి బయటకు వచ్చేసరికి 1500 2000 అయిపోయినాయి నలుగురికి, అవునా? పోనీలే సరదాగా జగదీష్ గారు
సరదాగా చిన్నపిల్లడికి డ్రెస్ తీసుకుందామని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సీన్ చూడండి. ఇక నీకు తెలీదా? ఇంటికి వచ్చాక షాప్లో ఏముండదో, ఏమండి షాప్లో ఏముండదో, ఇంటికి వచ్చాక నీకు తెలీదా? ఒక్కసారి కొనివ్వాలని నీకు తెలీదా? అంటే మనకి తెలుసుకోవాలంటే మనమే తెలుసుకోవాలి. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది అని చెప్పేసి అంటారు ఈ యొక్క రైటర్. కానీ అది తప్పు అంటాడు ఆయన. అది తప్పు అంటాడు. సార్ దేవుడికి కూడా తెలియదంట భక్తుడికి ఏం కావాలో. వాసు గారు అవునా కదా? ఇప్పుడు భక్తిలో మునిగిపోయి తపస్సు చేసేటువంటి ఒక వ్యక్తి దేవుడు ప్రత్యక్షమయ్యి అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏం చెప్తాడు? భక్త ఏమి నీ కోరిక అంటాడంట. అవునా కదా? మరి దేవుడి కదా నువ్వే తెలుసుకోవాలిగా. నువ్వు తెలుసుకో నాకు ఇవ్వు అంటే సరిపోద్ది అక్కడ? దేవుడికే తెలియలా. ఆఫ్టర్ ఆల్ మగాడికి ఏం తెలిసింది? ఎస్ సార్ నో. ఆ ఎక్స్పెక్టేషన్స్ వద్దంటాడు. డూ నాట్ ఎక్స్పెక్టింగ్ మైండ్ రీడింగ్ అంటాడు. ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. నువ్వు నన్ను మొత్తం పూర్తిగా అర్థం చేసుకోలేదు. పెళ్ళై 20 సంవత్సరాలు అయింది. నువ్వు అసలు అర్థం చేసుకోవడానికే ఇంత టైం పట్టింది అంటూ ఉంటారు. సారీ, మగవాడు ఒక గ్రహం, ఆడవాళ్ళు ఇంకొక గ్రహం. ఇదొక జాతి, అదొక జాతి. ఈ మైండ్ సెట్ వేరు, ఆ మైండ్ సెట్ వేరు. ఈ ఫీలింగ్స్ వేరు, ఆ ఫీలింగ్స్ వేరు. ఈ బంధాలను వ్యక్తపరిచే విధానం వేరు, ఆ బంధాలను వ్యక్తపరిచే విధానం వేరు. ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వేరు, ఆ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వేరు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎస్ ఆర్ నో? అందుకనే నేనేమంటున్నానంటే ఇప్పటికైనా సరే మనం అర్థం చేసుకొని ఏం చెప్పాలంటే, భర్తగా లేదా భార్యగా ఏం తెలుసుకోవాలంటే క్లియర్గా కమ్యూనికేషన్ చెయ్యాలి. నీకేం కావాలో నువ్వు క్లియర్గా అడగాలరా నాన్న అని మన పిల్లలకు కూడా మనం చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వే తెలుసుకోవాలంటారు. నో, ఏమని చెప్పాలి పిల్లలకంటే, ఒరే నాన్న నీకు ఏమి ఇష్టం, లేదా మనం డ్రెస్ కొనడానికి వెళ్ళాం, నీకు ఏ కలర్ ఇష్టమో నువ్వే తీసుకురా నాన్న, నీ ఇష్టం ఏంటో చూడు నాన్న అని వాళ్ళకి మనం ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ ఇష్టాన్ని మనం తెలుసుకొని వాళ్ళ దాని పరంగా మనం వెళ్ళాలట. ప్లస్ వాళ్ళు క్లియర్గా కమ్యూనికేట్ చేసేలాగా వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని కూడా అంటారు. కాబట్టి క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ నీడ్స్ ఖచ్చితంగా మనం మహిళలు తెలుసుకోవాలి అండ్ జెంట్స్ కూడా తెలుసుకోవాలి. పిల్లలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఆయన ఈ బుక్లో ఈ లాస్ట్ చాప్టర్లో రాయడం అనేది జరిగింది. ఈ బుక్ చదివితే ప్రధానంగా ఇంకేమి బెనిఫిట్స్ వస్తాయి సార్ అంటే, టీంలో లేడీ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలో ఈజీగా మనం చేయొచ్చు. ఒకవేళ బాస్ లేడీ అయితే మనం జెంట్ని ఎలా లీడ్ చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో, హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. అండ్ లీడర్షిప్ స్కిల్స్ గురించి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. నిజంగా మగాడు చూడండి, నిజంగా భర్త అంటున్నాం, నిజంగా మగజాతి అంటున్నాం. నిజమైనటువంటి మగజాతి లేదా నిజమైనటువంటి మగాడు శక్తితో కాదు, గొప్పవాడయ్యేది శక్తితో కాదు. దేంతో అవుతాడు సార్? బాధ్యతని గుర్తించినప్పుడు అవుతాడు. ఎస్ ఆర్ నో? వాసు గారు అవునా కదా? నిజమైనటువంటి మగాడంటే శక్తితో కాదు, నేను బలమైనవాడిని అని అనుకోవటం కాదు, శక్తితో కాదు, బాధ్యతని గుర్తించినప్పుడు నిజమైనటువంటి మగాడు అవుతాడంట. నిజమైన మగాడు గొప్పతనం మాటల్లో కాదండి, నిలబెట్టుకునేటువంటి విలువతో అవుతాడంట. ఎస్ ఆర్ నో? తనని తాను కంట్రోల్ చేసుకునేటువంటి వాడే నిజమైనటువంటి బలవంతుడు. తనని తాను కంట్రోల్ చేసుకున్న వాడే నిజమైనటువంటి బలవంతుడు. మగాడు సమస్యలకు తప్పించుకొని పారిపోకూడదు. అవునా కదా? మగాడు ఎప్పుడు కూడా కరెంటు పోయింది చూడండి, సెషన్ ఉన్న రోజు ఒక్కోసారి కరెంట్ తీసేస్తూ ఉంటాడు. భయపడమాకండి, చీకట్లో ఉన్న వాయిస్ వినండి, ఓకేనా? జగదీష్ గారు అయిపోయింది, ఎండింగ్లోకి వచ్చాం, నో ప్రాబ్లం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న విషయాన్ని చెప్తున్నా. అదే అంటాడు, మగాడి విలువ అతని హోదాలో కాదు, అతని ప్రవర్తనలో తెలుస్తుందంట. ఇది మనం చాలా 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 గుర్తించాల్సిన విషయం. అందుకనే ఒక సైకాలజిస్ట్ అంటాడు, ఏ మ్యాన్స్ గ్రేట్నెస్ ఈజ్ నాట్ ఇన్ పవర్ బట్ ఇన్ రెస్పాన్సిబిలిటీ, వాల్యూస్ అండ్ కన్సిస్టెన్సీ అంటాడు. అంటే మగాడి గొప్పతనం అనేది శక్తిలో కాదు, బాధ్యతలో ఉంది, విలువల్లో ఉంది, నిలకడలో ఉంది. కాబట్టి మగాడు అలా ఉండడానికి ట్రై చేయాలంట. అండ్ లేడీస్, మహిళలు కూడా చెప్పాను స్టార్టింగ్, ఇందాక చెప్పినట్టు ఒక పాయింట్ చెప్పా. ఏమని చెప్పానంటే, జగదీష్ గారు
ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి ఆణిముత్యం ఎవరు అంటే మగాడు అంటాడు. ఎవరు? చాణక్యుడు. ఫస్ట్ ఎవరు సార్ అంటే మగాడు అంటాడు. ఆ గ్యాప్ ఇవ్వకుండానే పులి స్టాప్ కానీ కామా పెట్టకుండానే వెంటనే అంటాడు మరొక ఆణిముత్యం ఎవరు అంటే స్త్రీ, మహిళ అంటాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మహిళ కూడా సరి సమానం, పురుషుడితో సమానమే. స్త్రీ గొప్పతనం దేనిలో తెలుస్తుంది సార్? స్త్రీ గొప్పతనం తనలో ఉన్నటువంటి ప్రేమలో, తనలో ఉన్నటువంటి దయలో, తనలో ఉన్నటువంటి ఆప్యాయతలో, తనలో ఉన్నటువంటి సహనంలో తెలుస్తుంది. స్త్రీ తన యొక్క మౌనంతో, చూడండి, స్త్రీ తన యొక్క మౌనంలోనూ తన బలాన్ని చూపిస్తుంది. స్త్రీ యొక్క బలం అనేది ఎక్కడ తెలుస్తుంది సార్ అంటే మౌనంలో తెలుస్తుందంట. ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉంటే అంత బలమైనటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. స్త్రీ తన కుటుంబానికి ఆధారం అనేటువంటి విషయం ఖచ్చితంగా మగాడు తెలుసుకోవాలి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సమాజానికి ఒక దీపంగా అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా మగాడు చేయాలంటాడు. కాబట్టి ఏ ఉమెన్స్ గ్రేట్నెస్ ఈజ్ నాట్ ఇన్ పవర్ బట్ ఇన్ కరేజ్, వాల్యూస్, పేషెన్స్ అండ్ లవ్ అంటాడు. ఎంత అద్భుతమైన పాయింట్ చూడండి. మహిళల యొక్క గొప్పతనం శక్తిలో కాదండి, ధైర్యంలో ఉంటుంది, విలువల్లో ఉంటుంది, సహనంలో ఉంటుంది, ప్రేమలో తెలుస్తుంది అంటున్నాడు. నేను మీ అందరికి ఒక విషయాన్ని చెప్తున్నా. ఈ పుస్తకాన్ని నేను చదవడం ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి అంటే ఒక 5-6 విషయాలు ఉన్నాయి. నంబర్ 1 విషయం ఏంటి సార్ అంటే నేను బుక్ చదివి అర్థం చేసుకున్న నంబర్ 1 విషయం ఏంటంటే అర్థం చేసుకోవడం ప్రేమలో ఒక భాగం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవడం ప్రేమలో ఒక భాగం. ప్రేమ అంటే మాటలే కాదు, వినడం, అంగీకరించడం, గౌరవించడం. ఫస్ట్ పాయింట్ అది. ఈ బుక్ చదవడం ద్వారా నేను పాటించేది ఏంటంటే అర్థం చేసుకోవడం ప్రేమలో ఒక భాగము. ప్రేమ అంటే ఉత్త మాటలే కాదు, వినడం అనేది ఉంటుంది, అంగీకరించడం ఉంటుంది, గౌరవించడం ఉంటుంది అనేటువంటి పాయింట్ గ్రహించా. అండ్ సెకండ్ వన్, అందరూ మనలాగే ఆలోచిస్తారు అనుకోవడం తప్పు, ఆలోచించరు అనేది తెలిసింది నాకు. అందరూ మనలాగే ఆలోచించాలని అనుకోవడం తప్పు, ఆలోచించరు అనేటువంటి విషయం తెలిసింది. తేడాలు ఉంటాయని తెలిసింది. వాటిని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అనేటువంటి విషయం తెలిసింది. మన లాజిక్ చూడండి, మనం లాజిక్గా మాట్లాడుతూ ఉంటాం కదా, మనం లాజిక్గా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా లాజిక్గానే మాట్లాడాలని అనిపిస్తుంది మనకి, కానీ అది తప్పు. మన లాజిక్ వాళ్ళకి లాజిక్ అవ్వదు అనే విషయం తెలిసింది. అండ్ థర్డ్ వన్, సమస్య చెప్పటం అనేది పరిష్కారం కోసమే కాదు. సమస్య చెప్తున్నారంటే నువ్వు పరిష్కారాన్ని ఇవ్వయా బాబు అనేటువంటి ఆలోచన కాదు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మహిళలు ప్రధానంగా ఇంట్లో వైఫ్ ఒక సమస్య గురించి చెప్తున్నారు అంటే వెంటనే నువ్వు పరిష్కారాన్ని చూపమని కాదట వాళ్ళ భావం. ఏంటి సార్ మరి? నేను చెప్పేది నువ్వు చక్కగా మంచి హృదయంతో, సహనంతో నేను చెప్పే విషయాన్ని పూర్తిగా ప్రేమతో విను, నా భావాలు అర్థం చేసుకో అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుందంట. కేవలం సొల్యూషన్ గురించే మాత్రమే ఆలోచించడం అనేది తప్పు అనేటువంటి విషయం తెలిసింది. అండ్ ఇంకొక పాయింట్ కూడా తెలిసింది, ఒంటరిగా ఉండాలనుకోవడం నిర్లక్ష్యం కాదు. మగాళ్ళకి సమస్య వస్తే ఒంటరిగా కూర్చుంటాడని చెప్పాను కదా, ఒంటరిగా ఉండడం అనేది నిర్లక్ష్యం కాదు. పురుషులు స్ట్రెస్లో ఉన్న ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, అది మనం అర్థం చేసుకోవాలి. అది మన మీద నిర్లక్ష్యం కాదు అని మహిళలు కూడా గ్రహించాలి అనేది కూడా నేర్చుకున్నా, పాయింట్ తెలుసుకున్నా. అండ్ మాటల వెనక భావం ఉంటుంది, దీన్ని గమనించాలి. కోపం వెనక బాధ ఉంటుంది, మౌనం వెనక ఒత్తిడి ఉంటుంది, భావాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అనేటువంటి పాయింట్ కూడా తెలిసింది. గౌరవము ప్లస్ ప్రేమ రెండు కలిస్తేనే బలమైనటువంటి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలిసింది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే ఆనందం వస్తుందని తెలిసింది. ఎక్స్పెక్టేషన్స్ తగ్గిస్తే ఆనందం వస్తుందని తెలిసింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్స్లలో సమస్యలు అనేవి ప్రేమ వల్ల రావు, అర్థం చేసుకోకపోవడం వల్ల మాత్రమే వస్తాయట. రిలేషన్స్లో సమస్యలు ఎప్పుడు వస్తాయంట? అర్థం చేసుకోలేకపోవడం వల్ల మాత్రమే వస్తాయట. ఇది వెరీ 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 క్లియర్ ఫండా. అందుకనే మీ అందరికీ చెప్తున్నాను, ద కీ టు సక్సెస్ఫుల్ హ్యూమన్ రిలేషన్ ఈజ్ ఎంపతి, అండర్స్టాండింగ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాడు ఒక సైకాలజిస్ట్, జగదీష్ గారు. ద కీ టు సక్సెస్ఫుల్ హ్యూమన్ రిలేషన్స్ ఈజ్ ఎంపతి, అండర్స్టాండింగ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటున్నాడు. విజయవంతమైనటువంటి మానవ సంబంధాలకు కీలకమైనటువంటి విషయాలు ఏంటి సార్ అంటే
ఎంపతిని కలిగి ఉండడం, అండర్స్టాండింగ్ చేసుకోవడం అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సార్ ఒకేసారి ఏదైనా ఒక విషయాన్ని చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలా జగదీష్ గారు. వెంటనే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక హస్బెండ్ ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన వెంటనే వైఫ్ చెప్తుంది, ఏమండి నాకు ఆరోగ్యం బాగాలేదు, కాఫీ మీరే పెట్టుకోండి అంది. వెంటనే మగాడు మాట్లాడుతున్నాడు, చూడండి హస్బెండ్ మాట్లాడుతున్నాడు, అదే మా అమ్మాయి ఛ ఇలాంటి మాట అనేది కాదు, నేను ఎప్పుడు ఏం కావాలంటే అప్పుడు వెంటనే ఇచ్చేది అన్నాడు అనుకోండి. వెంటనే వంట రూమ్లోకి, అవునా కదా, వైఫ్ వెళ్ళిపోయి అక్కడ సౌండ్స్ వినపడతా ఉంటాయి మనకి, వాసు గారు అవునా కదా, అన్నీ పగిలిపోతూ ఉంటాయి, ఏంటో తెలియదు, అన్నీ ఆ టైంలోనే కింద పడతా ఉంటాయి, విపరీతంగా పడతా ఉంటాయి, ఏంటో తెలియదు. చూడండి, అలా కాకుండా జస్ట్ వైఫ్ ఈరోజు నాకు బాగాలేదండి అనగానే వెంటనే భర్త రియాక్ట్ అవ్వకుండా 2 నిమిషాలు ఆగి, అయ్యో ఏమైంది హెల్త్ బాగాలేదా చెప్పు, టాబ్లెట్స్ తీసుకురానా అని ఏమైందో కనుక్కొని తన దగ్గర కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు తన యోగక్షేమాల గురించి అడిగితే, దాని తర్వాత వెళ్ళి కాఫీ పెట్టుకుంటానని చెప్పి, సరే ఇప్పుడే కాఫీ పెట్టుకొని వస్తాను ఉండు, నాకు ప్లస్ నీకు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళాడు అనుకోండి భర్త. వెళ్ళిన మరుక్షణం 2 నిమిషాల్లోనే వెంటనే, ఏమండి మీరు కాఫీ పెడితే మీరు తాగలేరు, నేను కూడా తాగలేను, కానీ ఏదో రకంగా ఓపిక చేసుకొని నేనే పెడతానులే అని చెప్పేసి అంటారు. ఎస్ ఆర్ నో? అంటే చూడండి, రియాక్ట్కి రెస్పాండ్కి తేడా ఏంటి సార్ అంటే, ఒక్క 10 నిమిషాలు ఓపికగా ఉండి తనకి ఏమైందో తెలుసుకోవడం. ఇది వెరీ 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 పవర్ఫుల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి, రిలేషన్షిప్ని పెంచడానికి కావాల్సినటువంటి విషయం. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను సార్, హోపోనోపోనో టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. హోపోనోపోనో టెక్నిక్ ఏం చెప్తుంది? గొడవలు విభేదాలను వదిలేసి సయోధ్యగా ఉండాలయా అని చెప్తుంది. గొడవలు విభేదాలను వదిలేసి సయోధ్యగా ఉండడం ప్రాక్టీస్ చేయాలని చెప్తుంది. అర్థమైందా? ప్రాక్టీస్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమించడాన్ని నేర్చుకోమంటుంది. అందుకనే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఖచ్చితంగా ఈ క్షమించేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇతరులందరితో సయోధ్యని కుదుర్చుకోవడం, మనసులో ఉన్నటువంటి కోపాన్ని వదిలేయడం, క్షమించగలిగేటువంటి అలవాటుని మనం నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం. ఐ ఆమ్ వెరీ సారీ మనం చెప్పాలి. మనకి వైఫ్ అండ్ వైఫ్ హస్బెండ్కి చెప్పాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి, హస్బెండ్కి వైఫ్ చెప్పాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి, వైఫ్కి హస్బెండ్ కూడా చెప్పాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇది చెప్పాలట, హోపోనోపోనో టెక్నిక్ని ప్రాక్టీస్ చేయాలంట. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలంట. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలట. ఈ హోపోనోపోనో టెక్నిక్ని ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి ఆయన కూడా అంటాడు. ఇంకో విషయం చెప్తాను సార్, సైకాలజీలో ఒక పాయింట్ చెప్పి నేను ఆపుతాను. ఏంటి అంటే బనానా థియరీ అని ఒకటి ఉంటుంది. బనానా థియరీ. ఇప్పుడు సార్ మీరు మెన్స్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ గురించి చెప్పే సందర్భంలో భార్యాభర్తల గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఇందాక స్టార్టింగ్లోనే క్లారిటీ ఇచ్చా. భార్యాభర్తలు అనేటువంటిదే కుటుంబం, కుటుంబం నుంచే సమాజం, సమాజం నుంచే చిన్నపిల్లలు రాబోయేటువంటి తరాలన్నీ కూడా తయారవుతున్నాయి. కాబట్టి వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, కాబట్టి వీళ్ళ మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు ఆయన. అందుకనే భర్త నేర్చుకోవాలి, భార్య నేర్చుకోవాలి, భర్త తెలుసుకోవాలి, భార్య తెలుసుకోవాలి. ఈ 2 జాతులు కూడా డిఫరెంట్, మైండ్ సెట్ డిఫరెంట్, ప్రేమ డిఫరెంట్, కమ్యూనికేషన్ డిఫరెంట్, ఇవన్నీ డిఫరెంట్ అనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశం. ఎస్ ఆర్ నో? సైకాలజీలో బనానా థియరీ, రామ్మోహన్ గారు, బనానా థియరీ ఏం చెప్తుంది సార్? మనం అరటిపండు తొక్క తీసి తిందామని నోటి దగ్గర పెట్టుకున్నాం, కింద పడిపోయింది. కింద ఒక డస్ట్బిన్ ఉందండి జగన్మోహన్ గారు, జగదీష్ గారు, కింద డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్లో పడింది. అది మనం తీసుకొని తింటామా? తినలేం. కానీ మళ్ళీ ఆలోచించండి, డస్ట్బిన్ కాకుండా గోల్డెన్ ప్లేట్ ఉంది కింద, గోల్డెన్ ప్లేట్లో పడింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? గోల్డెన్ ప్లేట్ ఉంటే ఏం చేస్తాం చెప్పండి ఒకసారి? ఏం చేస్తాం? తీసుకొని తింటాం. ఎస్ ఆర్ నో? జగదీష్ గారు, ఎస్ ఆర్ నో? మై డియర్ ఫ్రెండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే జెంట్స్కి
మహిళలకి చెప్తున్నాను, ఉమెన్స్కి చెప్తున్నాను, ఇద్దరికి చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే సార్, జెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, మన యొక్క వైఫ్ ఎప్పుడైనా తప్పు చేస్తే, మిస్టేక్ చేస్తే గోల్డెన్ ప్లేట్ గుర్తుపెట్టుకోండి, మనస్సుని మీ గోల్డెన్ ప్లేట్ చేయండి సార్. క్షమించండి, తను నా వైఫ్, నేను క్షమిస్తాను అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గోల్డెన్ ప్లేట్ చేసుకోండి, ఏ సమస్యలు రావు, ఏ గొడవలు రావు. ఎస్ సార్ నో? ఒకవేళ రివర్స్లో ఆలోచించండి, హస్బెండ్ మిస్టేక్స్ చేశాడు, వైఫ్ కూడా అలానే అనుకోవాలంట, తన మనసుని గోల్డెన్ ప్లేట్ చేయాలంట. ఓహో, మిస్టేక్స్ చేశాడు కాబట్టి ఈసారి జరగకుండా చూసుకో అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అంటారు. అలాంటి మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకోవాలంటాడు ఈ సైకాలజీ థియరీలో. సార్ మీరు భలే అన్నారండి అంటే కుదరదు. ఇక్కడ నేను ఎక్కువ వాళ్ళు తక్కువ అనేటువంటి భావన ఉండకూడదు. వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక విషయం చెప్పనా, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏదో ఒక గొప్పతనం ఉంటుందండి. ఉంటుందా ఉండదు జగదీష్ గారు? కానీ మనకి దాన్ని చూసే గుణం ఉండాలి, దాన్ని మనం గుర్తించి అభినందించేటువంటి మనసు కూడా ఉండాలి. ఎస్ ఆర్ నో అండి? అవునా కదా? అందుకనే దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. మీరందరూ కూడా బ్రహ్మాండంగా దీన్ని అలవాటు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతిరోజు కూడా నువ్వు చిరునవ్వుతో ప్రారంభించు. ఆ ప్రారంభించినటువంటి చిరునవ్వు నీ జీవితంలో ఆనందాన్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎందుకు ఇంతసేపు వైఫ్ అండ్ హస్బెండ్ గురించే చెప్పానంటే మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మనకి పెళ్లి జరిగేటప్పుడే అద్భుతమైనటువంటి మంత్రాలతో, చక్కటి మంత్రాలతో మనకి పెళ్లి చేస్తారు. అవునా కదా? ఆ పెళ్లిలో ప్రమాణాలు కూడా చేపిస్తారు. ఎస్ ఆర్ నో? ఈ బుక్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మగాళ్ళు ఒక రకమైన గ్రహం, ఆడవాళ్ళు ఇంకో రకమైన గ్రహం. మగవాళ్ళ యొక్క ప్రేమ వేరు, వ్యక్తపరిచే విధానం ఆడవాళ్ళకి వేరు, కమ్యూనికేషన్ భాష వేరు, మగవాళ్ళది ఆడవాళ్ళది వేరు. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోవాలి, మగవాళ్ళ బ్రెయిన్ వేరు, వాళ్ళ బ్రెయిన్ వేరు, దాన్ని యూజ్ చేసే స్టైల్ వేరు, వీళ్ళు యూజ్ చేసే స్టైల్ వేరు. ఇలాంటి అన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే చక్కటి గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తారు. అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ భర్తని మీరు అర్థం చేసుకోండి అమ్మా, అండ్ మీ వైఫ్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా అని చెప్పి ఆ బుక్లో సారాంశం. అయితే నేనేం చెప్తానంటే, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఖచ్చితంగానే ఎందుకు అర్థం చేసుకోవాలంటే పెళ్ళప్పుడే మనకు అది చెప్పారని చెప్తున్నాను. ఏమని చెప్తారు పెళ్ళప్పుడు? ఏమని చెప్తారండి? ధర్మత్వయ ఏష నాతి చరితవ్య నాతి చరామి అనిపిస్తారా లేదా మనతో? అర్ధత్వయ ఏష నాతి చరితవ్య నాతి చరామి, కామేత్వయ ఏష నాతి చరితవ్య నాతి చరామి, మోక్షేత్వయ ఏష నాతి చరితవ్య నాతి చరామి. ఏమయ్యా ఇన్ని మంత్రాలు చెప్తున్నావు, అసలు ఈ మంత్రాలకి అర్థం ఏంటి చెప్పు అని చెప్పేసి అడుగుతాడు ఏదో సినిమాలో. అప్పుడు ఆయన అంటాడు, ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నువ్వు విడిచిపోరాదు, ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్ళు నీ సతికి నీడవై నిలిచి కాపాడు. మై డియర్ ఫ్రెండ్స్, భార్యాభర్తల బంధం అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ 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 పవర్ఫుల్, చాలా 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 అద్భుతమైనటువంటిది, విడదీయరాండి. ఈ సృష్టిలో నిజంగా కూడా గొప్ప అదృష్టవంతులు ఎన్నో జన్మల సంబంధం ఉంటేనే భార్యాభర్తలుగా ఆ బంధంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి సార్ అంటే 2 విషయాల కోసం చదవాలి. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఒకటి, మన లైఫ్లో 70% జీవితం ఎవరితో గడుపుతాం సార్ అంటే, ఎవరితో ఉంటాం సార్ అంటే, జెంట్స్ అయితే వైఫ్, ఎస్ ఆర్ నో? లేడీస్ అయితే హస్బెండ్స్. కాబట్టి 70% వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. 70% లైఫ్ వాళ్ళతోనే ఉంది కాబట్టి అందుకనే ఈ పుస్తకం చదవాలి. అండ్ సెకండ్ వన్, రెండో పాయింట్, ఎవరితో సార్ 70% ఇంకెవరితో ఉంటాం సార్ అంటే, మన బాస్తో ఉంటాం. మనం ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా, ఎక్కడ చేసినా 70% జీవితం మన బాస్తో గడుపుతాం. కాబట్టి ఈ ఇద్దరిని అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మహిళలు అయితే జంట అర్థం చేసుకోవాలి, జంట అయితే ఉమెన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 100% ఈ 2 విషయాల కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చదవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ,
చివరిగా జ్ఞానం ఏం మాట్లాడాలో చెప్తుందంట. వాసు గారు అద్భుతమైనటువంటి టాపిక్ పెట్టారు మీరు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి ఈ సబ్జెక్ట్ చెప్పాలనిపించి నేను రావడం జరిగింది. వాసు గారు ధన్యవాదాలు. జ్ఞానం ఏం మాట్లాడాలో చెప్తుందంట, సంస్కారం ఎలా మాట్లాడాలో చెప్తుందంట, సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెప్తుందంట, తెలివి అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందో లేదో చెప్తుందంట. అందుకని మాట మనిషికి ఒక బలమైనటువంటి ఆయుధం అంట. జగదీష్ గారు, మాట అనేది మనిషికి ఒక బలమైనటువంటి ఆయుధం అంట. రాజ్యాలు, పదవులు, బంధుత్వాలు, ప్రేమలు ఒక్క మాట వల్ల మాత్రమే వందల వేల మంది, లక్షల మంది కోల్పోయారట. అందుకనే మాట అనేది చాలా అద్భుతంగా మాట్లాడదాం, బంధాన్ని నిలబెడదాం, అవసరమైతే ఒక్క అడుగు తగ్గుదాం, ఎసార్నో ఒక్క అడుగు వెనక్కేద్దాం, పర్వాలేదు, కానీ బంధాల్ని నిలబెట్టుకుందాం, గెలిపిద్దాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ వాసు గారికి, అలానే పార్టిసిపెంట్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తక సమీక్షని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు వాసు గారు. సూపర్ సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. అసలు చాలా చాలా చక్కగా చెప్పారండి. గ్రేట్ సార్. రామోహన్ గారు, మీరు సమ్మరీ ఇవ్వండి సార్. ఏఎన్ఆర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మీరు చదివి దాన్ని ఆకలింపు చేసుకొని మాకు పరిచయం చేసి చాలా వివరంగా చెప్పారు. యాక్చువల్గా ఈ సెషన్లో మామూలుగా ఏంటంటే మేము ఒక సెషన్ ప్రజెంట్ చేస్తే అందులో ఒక ముఖ్యమైన పాయింట్లు, ఒక 5-6 పాయింట్లని క్రోడీకరించి మేము మొత్తం సెషన్ అయిన తర్వాత చెప్తాము. మీరు చెప్పిన దాంట్లో అసలు అన్ని పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్లే ఉన్నాయి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. అంటే ఫస్ట్లోనే మొదలెట్టారు మీరు, మగవాళ్ళు ఒక ప్రత్యేకమైన జాతి, వాళ్ళని మీరు అర్థం చేసుకోలేరు, వాళ్ళని మీరు మార్చలేరు, అర్థం చేసుకోలేరు, మీరు మార్చలేరు అని చెప్పారు. అట్లాగే ఉమెన్ వారు ఒక ప్రత్యేకమైన జాతి, వాళ్ళని కూడా మీరు మార్చలేరు. మెన్ ఏ విధంగా అయితే ఆణిముత్యమో ఉమెన్ కూడా ఆణిముత్యమే. సో ఇద్దరిని మనం మార్చలేము. మనం చేయగలిగింది ఏంటంటే మనల్ని మనం మార్చుకోవటమే అని ఈ సారాంశం మొత్తంలో అవతల వాళ్ళని మనం మార్చలేము కానీ మనని మనం మార్చుకోవాలి. ఎందుకు అంటే రకరకాల కారణాలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ డిజైనింగ్లో డిఫరెన్స్ ఉంది, వాళ్ళ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉంది, ఒక సందర్భానికి ఒక పరిస్థితికి వాళ్ళు స్పందించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో మగవాడు ఏంటంటే ఒక బలానికి ప్రతీక, ఆడదేమో ఆడవాళ్ళు